ఆ లక్ష్మీ ఆసు యంత్రం వారి అమ్మ పేరు మీదనే లక్ష్మీ ఆసు యంత్రాన్ని కనుగొనడం. అలానే కాకుండా ఇంతటితో తృప్తి చెందకుండా అవార్డులు, రివార్డులు ఇవన్నీ కాకుండా చేనేత కార్మికుల అందరినీ కూడా తన భుజాల మీద అందరినీ కూడా బాగు చేయాలి. వారి యొక్క కష్టాలని తన కష్టాలుగా భావించి వారిని కూడా మంచి మార్గంలోకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చేయడం చాలా గొప్ప సంకల్పం. అతను చదువు ఎక్కువ లేకపోయినా కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీషు అన్ని నేర్చుకొని ఎలా మనం పైకి ఎదగాలి. కష్టాలు రాలేదా? ఇబ్బందులు రాలేదు. ఎందుకంటే ప్లాట్‌ఫార్మ్ ద్వారా మేము చేసే ఫేస్‌బుక్ లైవ్ కంటే కొంచెం వైడ్‌గా వెళ్దాం. అందరికీ మనం సమాచారాన్ని అందజేయాలి అంటే చింతకింది అన్నారు. వారికి కాబట్టి మన సహకరిస్తున్నటువంటి గురూజీ అలాంటి కార్యక్రమాలని మనం ముందుకు వెళ్ళడానికి ఈ వేదిక ద్వారా సంయుక్తంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిత్రులారా, మనము ఈ యొక్క కార్యక్రమాన్ని అవోపా హైదరాబాద్ వాళ్ళు మనము దానిలో సంయుక్తంగా మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఐఎమ్ ఆల్సో మెంబర్ అండ్ పార్ట్ ఆఫ్ ది బోర్డు కాబట్టి నేను మా ప్రెసిడెంట్ నమశివాయ్ గారిని మేము ముందు ఇన్వైట్ చేస్తాను. స్పీక్ వెల్కమ్ అడ్రస్. నమశివాయ్ గారు ప్లీజ్ సార్. వెల్కమ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. సో పద్మశ్రీ మల్లేశం గారికి, గంప గారికి మరియు రాజశేఖర్ గారికి అందరికీ కూడా వెల్కమ్. సో ఇది అవోపా హైదరాబాద్ తరఫున మనం ఈ లాక్డౌన్ పీరియడ్ వాడుకొని కొన్ని లెక్చర్ మీటింగ్స్ అందరికి ఉపయోగపడేవి చేద్దామని మనం సంకల్పించి స్టార్ట్ చేయడం జరిగింది. సో అనుకోకుండా మరి లాక్డౌన్ సగం ఎత్తేసారు. సో అందుకని సాయంత్రం పూట పెట్టుకునే ప్రయత్నాలు చేస్తాం. ఇదంతా కూడా కోఆపరేట్ చేస్తా కోరుతున్నాము. సో పద్మశ్రీ మల్లేశం గారు వారి పేరు సినిమా కూడా తీశారు. సో గొప్పవారు కష్టపడి తోటి వారికి ఎలా సహాయం చేయాలనేది నిజంగా తన జీవితంలో ఒకటి సాధించి చూపించారు. సో వెల్కమ్ యూ సార్. సో ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ కంప గారు, ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. అండ్ నౌ ఫ్రెండ్స్, మల్లేశం గారు ఇన్వైట్ చేస్తున్నాను మీ ముందుకు. వారు మాకు ఇంతకుముందు చాలా రోజుల క్రితం పరిచయము. ఖమ్మంలో ఒకసారి ఇంపాక్ట్ చేసినప్పుడు వారి ప్రసంగం వినడం జరిగింది. మరియు రామకృష్ణ మఠంలో కూడా వారిని ఒకసారి ఇన్వైట్ చేసినప్పుడు వారు వినడం జరిగింది. కానీ వారి గురించి మీ అందరు తెలవాలంటే ఈ వేదిక ద్వారా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయండి. ఫస్ట్ 45 నిమిషాలు మాట్లాడతారు మల్లేశం గారు, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. దాని తర్వాత మీరు అందరూ మాట్లాడచ్చు. మల్లేశం గారు ప్లీజ్ సార్, వెల్కమ్. మల్లేశం గారు నమస్కారం సార్. నమస్తే అండి. మాట్లాడండి సార్. మీ గురించి పరిచయం చేశాము, మీరు స్టార్ట్ చేయొచ్చు హ్యాపీగా, మీరు ఆనందంగా. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, ప్లీజ్ స్టార్ట్. జై హింద్. ఓకే సార్. ఓకే, నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ నమస్కారం అండి. వాయిస్ రావట్లేదు సార్, వాయిస్ తక్కువ ఉంది సార్. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు అండి, నమస్కారాలు. అదేవిధంగా ఈ ఆన్లైన్లో చూస్తున్న వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా నాకు చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటాను. నా పేరు చింతకింది మల్లేశము. మనది ఈ నల్గొండ జిల్లా వాలేరు మండలం చారాజపేట అనే ఒక చిన్న విలేజ్ అది. ఆ విలేజ్లో పుట్టాను. మా వృత్తిరీత్యా నేను చేనేత కుటుంబంలో పుట్టాను. నా చేనేత కుటుంబంలో నుంచే అంటే విద్యాభ్యాసం పూర్తిగా 6 వరకు చదువుకొని అక్కడితో ఆపేసి నేను కూడా ఆ వృత్తిలోకి రావడం జరిగింది. అంటే మా కుటుంబ పరిస్థితులు అలాంటివి. అయితే అని చదువుకోవాలని అక్కడ అనిపించలేదు. కాకపోతే వృత్తి ఇదే కదా అని దీంట్లోనే నిమగ్నం కావడం జరిగింది. ఇంకా మా నాన్న ఉండి, అరే ఈ మగ్గం నేర్చుకో, ఈ మగ్గం నేర్చుకుంటే ఇంకా మనం ఇదే ఈ వృత్తిలోనే ఇట్లనే మనం కొనసాగాలి. మనం అంటే వేరే పని ఉద్యోగాలు చేసి మనం అంటే అంత చదువుకుని ఉద్యోగాలు చేసే పరిస్థితి కావు మనవి. అందుకని చెప్తే నేను అంతగా ఆలోచించలేదు. సరే ఏదో ఒక పని చేయాలని చెప్పేసి నేను కూడా వాళ్ళు లీనమైపోయి ఇంకా ఆ చేనేత వృత్తిని కొనసాగించడం మొదలుపెట్టాను. అయితే ఈ పోచంపల్లి చీరలు దాదాపుగా మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఆ చీరలకు డిజైన్ రావడానికి చాలా శ్రమ పడవలసిన పరిస్థితి అన్నమాట. అయితే ముందుగా ఏంటంటే ఒక సింగిల్ దారము, అది దాదాపుగా ఒక 12.5 కిలోమీటర్ల పొడవున్న ఒక దారాన్ని
ఒక 4 ఫీట్ల దూరం వెడల్పు ఉన్న ఒక ఆసు అంటాము మా చేనేత భాషలో. ఆ ఆసుకు ఆ దారాన్ని ఒక 9000 సార్లు చుట్టాలి. దాని డిస్టెన్స్ ఒక్కొక్క పిన్నుకు మధ్యన 4 ఫీట్ల దూరం ఉంటుంది. అలా ఒక్క చీరకు 9000 సార్లు 5 గంటల సేపు తదేకంగా ఇలా చేయడం జరుగుతుందన్నమాట. అలా చేసినప్పుడు బాగా ఈ ఈ చేయి నొప్పి బాగా విపరీతంగా వస్తుంది. అయితే అందులో మా మదర్ కూడా చేసేది. చేసినప్పుడు తను చిన్నప్పటి నుంచి చేస్తుంది. అదే బాధ అనుభవించుకుంటూ వస్తుంది. ఎప్పుడు మేము అంతగా పట్టించుకోలేదు. కాకపోతే రాను రాను చేయంగా ఏమైందంటే ఇవన్నీ అయిపోయి ఆమెకు ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు ఆమె ఇబ్బంది పడుతూ ఊకే అనేదన్నమాట. "అరే! మల్లేష్ నువ్వు వేరే పని చేసుకోపోరా? వేరే పని చేసినప్పుడు అంటే నాకు ఈ పని తప్పుతుంది. మీరు వేరే పని చేసుకో. ఏదో నాన్న నేను ఇద్దరం ఏదో ఇదే చేసుకొని బతుకుతామని." అనిపించినప్పుడు కూడా ఎంత అనిపించలేదు. కానీ ఇంకా బాగా పెయినొచ్చి ఇంకా నేను చేయలేనన్నప్పుడు, మరి ఎందుకు ఇంత కష్టమైన పని అని చెప్పి ఆ పనిని నేను చేయడం నేర్చుకున్నాను. నేర్చుకున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైందన్నమాట. అబ్బా! ఇది ఇంత కష్టమైన పనిది. దీంట్లో ఇన్ని సార్లు దారం చుట్టాలి. ఒక్కొక్క పిన్నుకు దారం లెక్కబెట్టాలి. తర్వాత ఎన్ని పిన్నులకు వెళ్ళాలో అన్ని పిన్నులకు పోవాలి, రావాలి. మనసుని, శరీరాన్ని మొత్తం కేంద్రీకరించి చేయవలసిన పని అది. అంత కష్టమైన పని మేము ఎప్పుడు గమనించలేదు. మా వృత్తిలో ఉన్నా కూడా మా పని మాది, మీ పని మీరు అన్నట్టుగా ఇట్లా ఆ చేనేతలో ఎవరి పని వాళ్ళు పంచుకొని చేసేవాళ్ళం. అయితే అది చేసినప్పుడు మాకు అర్థమైంది. అసలు ఇంత కష్టం ఉంది దీంట్లో అని. అప్పుడు అనిపించిందన్నమాట. సో దీనికోసం ఏదైనా ఒక యంత్రాన్ని అంటే ఏదో ఒక చిన్న మోటార్ పెట్టి మనిషి చేయకుండా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన కలిగినప్పుడు ఇంకా నేను అనుకున్నాను. నాకు అంటే టెక్నికల్‌గా తెలియదు కదా! ఏం చేద్దామని అనుకున్నాను. అంటే ఇంకా మా అమ్మ చేసే పనిలో చేస్తున్నప్పుడు నేను ఒక 5 భాగాలుగా దాన్ని విభజించుకున్నానన్నమాట. ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి. ఒకదాని తర్వాత ఏది చేయాలనేది అట్లా విభజించుకొని ఒక 5 భాగాలు విభజించుకొని మెల్లిగా ఒక్కొక్క భాగాన్ని ప్రయత్నం మొదలుపెట్టాను. అయితే టెక్నికల్‌గా తెలవద్దు. కానీ చేయాలనే తపన బాగా ఏర్పడ్డది. ఏర్పడ్డప్పుడు నా చుట్టుపక్కల ఎక్కడైతే యంత్రాలున్నాయో, ఆ యంత్రాలన్నిటిని బాగా గమనిస్తుండేవాడినన్నమాట. అవి ఎట్లా పనిచేస్తున్నాయి? దాంట్లో ఏముంది? దాంట్లో ఏముంటే ఏ టెక్నిక్ ఉంటే అది అలా పనిచేస్తుందని చెప్పి దాన్ని విడదీసి చూసి ఇదేమన్నా నాకేమన్నా పనికొస్తుందా? నా ఫస్ట్ భాగంలో ఇలా కావాలి. దీనికి ఇదేమన్నా పనికొస్తుందా అని చెప్పేసి అలా ప్రతి ఒక్క మెకానికల్ మూవ్‌మెంట్‌ని బాగా అర్థం చేసుకొని చూసేవాడిని. అలా చూడగా చాలా రకాల ప్రయత్నాలు, చాలా రకాలుగా మిషనరీ గమనించిన తర్వాత నాకు కావాల్సిన ఆ ఒకటో భాగానికి ఒక టెక్నిక్ దొరికింది. దాన్ని అలా బిగించి పెట్టాను. అది దాదాపుగా 1 సంవత్సర కాలం పట్టింది. ఆ 1 సంవత్సర కాలంలో ఒక పార్ట్‌కు ఆ టెక్నిక్‌కు సరిపోయేంత టెక్నిక్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది. సరే ఏది లేకున్నా కూడా ఒక భాగం అయితే అయిపోయింది కదా! బాగుందని చెప్పేసి ఒక విశ్వాసం కలిగింది. అట్నే రెండో భాగానికి వెళ్ళడం జరిగింది. రెండో భాగానికి వెళ్ళినప్పుడు ఆ రెండో భాగాన్ని కూడా చాలా రకాల ఆహ్, పరిశ్రమలు వెళ్ళడము, చూడడము, వాటిని గమనించడము, ఆ ఐడియా రాగానే దానిలాగా ఒక వస్తువు చేయించడము, అది చేపిచ్చితే ఎట్లా ఉంటదంటే టెక్నికల్‌గా మనం అనుకున్నాము ఇది అవుతుందని. కానీ ప్రాక్టికల్‌గా పెట్టేసరికి అది కాకపోయేది. ఇలా చాలా రకాలుగా వస్తువులు తేవడము, అవి పాడైపోయిన తర్వాత మళ్ళీ కొత్తది తేవడము, ఇలా చేయడం ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అందరూ "అరేయ్! నీకేమైనా పిచ్చా? ఎందుకురా గా పని చేస్తున్నావు? సపరేట్‌గా మొగ్గనేసేయి. మొగ్గనేస్తే సరిపోయేదానికి అదేదో కష్టం యమ తొక్కదనుకున్నట్టుగా నువ్వు ఏదో ఒక మిషన్ కనిపెట్టాలని చెప్పి, ఈ ఉన్న పని మానేసి నువ్వు ఆ పనిలో చేస్తున్నావు. మల్లేష్ నువ్వు అది కరెక్ట్ కాదు బిడ్డ. నువ్వు ఆలోచన మార్చుకో. సపరేట్‌గా మొగ్గనేసేయి. ఒకవేళ మీ అమ్మకంత కష్టమైతే నువ్వు హైదరాబాద్‌కి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకొని బతుకు గాని, మనకు అంటే ఎలాంటి ఆ టెక్నికల్ జ్ఞానం లేకుండా, ఎక్కడ చూడకుండా ఒక యంత్రాన్ని తయారు చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. అది ఒకవేళ అయ్యేదుంటే, చేసేదుంటే ఇప్పటికి మన వ్యవస్థలో వచ్చేవాళ్ళము. మనందరికీ కష్టం తప్పేది. కానీ అది అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి అందరూ చేత్తో కష్టపడుతున్నారు. అది అంతేనేమో ఇక మనకు అది రాదు. నువ్వు అలాంటి ప్రయత్నం నువ్వేదో మా కుటుంబానికి ఆసరైతావని చెప్పేసి నిన్ను చదువు మానిపించి మొగ్గనేసాము. కానీ నువ్వేదో మిషన్ తిరుగుతున్నావు.
ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మా పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల అందరూ కూడా అనేవాళ్ళు అన్నమాట, వేధించేవాళ్ళు. నేను వద్దంటే వద్దని, అయినా కూడా నేను వినలేదు. వినపోయి అదే ప్రయత్నం మీద ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ నాకు విశ్వాసం కలిగిందంటే, నేను ఏది చూడకుండా ఏది చేయకుండా అన్ని రకరకాల మిస్టరీ గమనించి తర్వాత అందులోకి ఒక ఫస్ట్ పార్ట్ కావాల్సిన టెక్నిక్ నాకు దొరికింది. కాబట్టి మిగతా కూడా దొరుకుతాయన్న విశ్వాసం ఉంది. కానీ ఎప్పుడు దొరుకుతుంది అనేది మాత్రం చెప్పలేదు. కానీ ఆ ప్రయత్నం అయితే చేస్తుంటే దొరుకుతుందనే నమ్మకం అయితే నాకుంది. ఆ నమ్మకంతో నేను ముందు కూర్చునేవాడిని. అలా పోతున్నప్పుడు ఇక రెండో భాగానికి వచ్చేసరికి, రెండో భాగం అతి కష్టం మీద అది ఓకే అండి సార్. అక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారా? ఇక్కడ నుంచే అమ్మ దగ్గర నుంచి అమ్మ. ఓకే. అయితే అదే రెండో భాగంకి వచ్చేసరికి, ఆ రెండో భాగంలో కూడా చాలా రకాలుగా ఫెయిల్యూర్స్, అంటే మనం అనుకున్నది సక్సెస్ కాకపోవడము, తెచ్చినవి ఫెయిల్ అవ్వకపోవడము, దాంతో చూసిన వాళ్ళు ఆ వస్తువులను చూసి వాళ్ళందరూ నన్ను కోపం చేయడం, ఎందుకురా బాబు మనకెందుకురా ఈ పని, అంటే ఎవరికో, అంటే ప్రపంచం అంతా లేని మనకెందుకు, ఆ వృత్తిని వదిలి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, నీకు ఈ వృత్తి కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పేసి బాగా నన్ను మాటతో అనేవాళ్ళు. కానీ అయినా కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ అన్న మాటలను ఎప్పుడు బాగా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉంది, ఓ లక్ష్యం ఉంది, దానికోసమే ప్రయత్నం చేసేవాడిని. కానీ వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు అని ఎప్పుడు మనసులో పెట్టుకోను. నాకు ఒకటి అదేంటంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, వాళ్ళ మాటలు నేను పట్టించుకోకపోవడమే నేను ముందు పోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఒకవేళ వాళ్ళు అనుకున్న మాటకి నేను పట్టించుకొని ఉంటే దానికోసమే ఆలోచించేవాడిని, ముందు పోయేవాడిని కాదు. అలా కాకుండా నా ఆలోచన ఏంది, నా పని ఏంది, నా లక్ష్యం ఏంది, దానికోసమే రకరకాల ప్రయత్నాలు చేయడం. అయినా రెండో భాగానికి ఇంకో 2 సంవత్సరాల తర్వాత రెండో భాగం కూడా పూర్తయిపోయింది. ఆ రెండో భాగం పూర్తయిపోయిన తర్వాత ఇంకా మూడో భాగానికి వెళ్ళాలి. మూడో భాగానికి వెళ్ళేసరికి మా నాన్నగిన అందరూ ఉండి చాలా, అంటే నాతో ఇబ్బంది పడుతున్నారు అనమాట. అరే వీడు చెప్తే అసలు వింటలేడు, వీడు మిషన్ కనిపెట్టాలని తిరుగుతున్నాడు, ఈ మిషన్ కూడా మనకెందుకు, ఎవరు లేని బాధ మనకెందుకు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకొని మా నాన్న అనుకున్నాడు అనమాట. వీడు నేను ఎంత చెప్పినా వింటలేడు, వీనికి ఏదో ఒకటి మార్గం చెప్పి వీడిని ఆపేయాలని చెప్పేసి మా నాన్న ఏం చేసి అంటే, మా చుట్టుపక్కల వాళ్ళని బంధువులందరినీ పిలుచుకొచ్చి నన్ను కూర్చోబెట్టాడు. నన్ను కూర్చోబెట్టి అడుగుతున్నాడు, అరే వీడు నేను చెప్తే వింటలేడయ్యా, వీడు ఏదో మిషన్ కనిపెడతా అని చెప్పి తిరుగుతున్నాడు, ఇది మనలాంటి వాళ్ళకి సాధ్యమేనా మిషన్ కనిపెట్టడం అనేది, కానీ మీరన్నా కొంచెం చెప్పుడు, మీరు ఎంత చెప్పినా వింటలేడని చెప్పేసి మా నాన్నకు వాళ్ళందరితో చెప్పిస్తున్నాను. నాకు చెప్పిస్తే నేను కూడా అన్నాను, సరే నేను చేస్తున్నాను పని మానేసి వాస్తవమే, కానీ ఇంకా కొద్దిగా నాకు టైం ఏంటి, అయిపోతుంది, ఒక 5 భాగాలు అనుకున్నాను, 5 భాగాలలో 2 భాగాలు అయిపోయినాయి, ఇంకా 3 భాగాలు అయితే ఆ 3 భాగాలు ఇంకా మనం స్పష్టంగా ఈ పని నుంచే తప్పుతుంది అని చెప్పి అన్నాను. అంటే లేదని చెప్పేసి వాళ్ళందరూ ఉండి నన్ను బయటకు పంపించి మా నాన్న పిలిపించారు. పిలిపించి లక్ష్మీనారాయణ, వీడికి ఇట్లా కాదు, వీడు ఎట్లా చెప్తున్నాడు, ఇంకొక మార్గం ఇట్లా, మీకు ఇక్కడ పని కోసం అవసరం ఉంది, లక్ష్మి చేయలేకపోతుంది కదా, నువ్వు వీడికి వెంటనే ఒక పెళ్లి ఏర్పడి చేస్తే ఇంకా వీడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆమె ఆశ వస్తుంది, వీడు మిషన్ చేయడం మానేసుకుంటాడని చెప్పి మా నాన్నకు వాళ్ళు సలహా ఇచ్చిపోయారు. ఇచ్చిపోయిన తర్వాత మా నాన్న కూడా ఇది ఏదో నిజంగా ఉంది కదా, బాగానే ఉందని అనుకుని ఇంకా మా చుట్టాల అమ్మాయిని మాట్లాడేసి పెళ్లి చేశారు. ఇంకా పెళ్లి చేసిన తర్వాత దాదాపు 1 సంవత్సరం వరకు ఇంకా దాని జోలికి పోలేదు, ఇంకా అది అట్లా ఉంది. కాకపోతే ఆ సంవత్సర కాలంలో నా రకరకాల ఐడియాస్ అన్ని గమనించే వాటిని, ఇంతకుముందు చేసి ఫెయిల్ అయిన వాటిని, దాంట్లో అన్నిట్లకెళ్ళి తీసుకొని ఐడియాస్ అన్ని రాసి పెట్టుకున్నమాట. ఒకవేళ చేసినప్పుడు మళ్ళీ ఈ పద్ధతిగా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి అన్ని నోట్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, మా నాన్న అమ్మాయి ఏదైతే అనుకున్నారో, అంటే కోడలు అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా ఆశ వస్తుంది, ఈ పని తప్పుతుందని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో అక్కడే మనకి విషయం ఏంటంటే, ఆమెకు ఈ చేనేత పనిలో అనుభవం లేదు, అంటే వాళ్ళ ఇంట్లో లేదు, ఈమెకు ఆ పని రాదు. ఈ పని చేయమని చెప్పి మేము నేర్పిస్తుంటే ఆమె నేర్చుకోవాలంటుంది.
నేను నేర్చుకోను, మా ఇంటికాడ ఈ పని లేదు, అయినా మీ అమ్మ చేసి అంతా చేయబట్టుకుంటుంది, మరి నేను నేర్చుకుని నేను ఆ పని చేసి నేను చేయబట్టుకోనా, నేను చేయను అని చెప్పేసి ఆమె అన్నది. లేదు ఇంకా ఇంటి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పని పని చేసుకొని బతకాలమ్మా అని చెప్పేసి మా తల్లిదండ్రులు కూడా కొంచెం ప్రయత్నం చేసింది నేర్చుకోవడానికి. అయినా కూడా పొద్దు నాకు ఈ చేతి లాగుతుంది, ఇది చేయను, నాకు అలవాట్లేదు. మళ్ళీ ఎట్లా చేయాలని చెప్పి బాగా ఆలోచించాం. నేను మా భార్య చెప్పాను, అమ్మ నేను అంటే పెళ్లి కాక ముందుకు ఇక్కడ ఇంకా ఆసు మిషన్ చేయడానికి ఇంతవరకు ఇవన్నీ ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఇంకా అంటే వీరు పని మానేసి ఆసు మిషన్ చేస్తున్నారని చెప్పి పెళ్లి చేశారు. కానీ కూడా చేయకపోతే మళ్ళీ ఈ మా వృత్తి మన ప్రశ్నార్థకం అవుతుంది ఇట్లా అని చెప్పాను. మరి నేనైతే చేయను ఆ పని, తెలుసుకొని మీ అమ్మ చేస్తే చూసి ఇంత కష్టపడుతుంటే మళ్ళీ తెలుసుకొని నేను ఎట్లా చేయాలని చెప్పి తను అన్నది. అంటే నేను ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చూడమ్మా ఒక పని చేయి, నేను ఎట్లా మిషన్ పూర్తి చేయాలి, ఆ మిషన్ పూర్తి చేయాలంటే కొంచెం నాకు డబ్బు అవసరం ఉంది, నీ దగ్గర నా డబ్బు నాకు సహకరించు, ఇస్తే ఆ డబ్బు పెట్టి మళ్ళీ ప్రయత్నం మొదలు పెడతా, ఆయనతో మిషన్ పూర్తి చేస్తా. మిషన్ పూర్తి చేసిన తర్వాత నీకు కానీ అమ్మకు కానీ ఎవరికి పని చేసే అవసరం ఉండదు, ఇంకా ఈ వృత్తిలో మన హైగా బతకొచ్చు అని చెప్పాను. అంటే ఎప్పటికీ నమ్మలేదు, ఎట్లా అవుతుందా అని. అంటే ఖచ్చితంగా అవుతుంది అంటే ఎక్కడ చూడకుండా ఏం లేకుండా కూడా నేను ఒక గట్టి ప్రయత్నంతో ఒక 2 బాగా చేయగలిగాను. ఇంకా ఆయనతో 3 భాగాలు కూడా అయిపోతుందండి. సరే అని చెప్పేసి తను ఒప్పుకొని తన దగ్గర ఉన్న డబ్బు బంగారం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దానికి ఆ వచ్చిన డబ్బుతోని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాను. మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అయితే ఒక్కొక్క భాగం పెరుగుతున్న కొద్దిగా ఏమవుతుందంటే టెక్నికల్ గా చాలా అవసరం పెరుగుతుందన్నమాట. అంత టెక్నికల్ గా నాకు లేకపోవడం వల్ల చాలా ఐడియాస్ రాగానే అది తేవడము, వాటిని డబ్బులంతా దీన్ని పెట్టడము, చేయడము, అట్లా ఒక సంవత్సరం కష్టపడ్డాను. ఈ మూడో భాగానికి తన దగ్గర తెచ్చుకున్న డబ్బులు మొత్తం అయిపోయినాయి. అయిపోతే ఇంకా మూడో భాగం మాత్రమే పూర్తి అయిపోయింది, ఇంకా 2 భాగాలు మిగిలిపోయినాయి. ఇంకా చేతిలో డబ్బు అయిపోయింది, ఇంకా నేను చేసే పరిస్థితి ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇప్పటిదాకా మా తల్లిదండ్రులతో మాత్రమే నేను బాధపడేవాడిని. కానీ ఇప్పుడు అటు అత్తగారితోటి, ఇటు భార్యతోటి, అందరితోటి కూడా అయ్యో నా డబ్బంతా పోయింది, కాకపోయినా ఈమెతోటి అక్కడికి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినా అంత ఆగం చేసినావు మా బిడ్డ దగ్గరని వాళ్ళు ఇద్దరు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇద్దరు నన్ను అంటే ఆ టార్చర్ మాటలతో అనడంతో కొంచెం మానసికంగా బాగా బాధపడి ఎంత ఇక్కడ ఉంటే ఇక నా లక్ష్యాన్ని ఏది చేయనియరు, ఏం కానియరు అని చెప్పేసి అనుకొని ఇంకా నేను ఇంకా హైదరాబాద్ కు మక్కా మార్చుకున్నాను. నేను అప్పుడు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. అక్కడ పోయి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక హౌస్ వైరింగ్ దగ్గర పని కుదుర్చుకొని చేస్తున్నాను. 3 నెలలైంది, కొంచెం స్థిరపడ్డా. అయిన తర్వాత 3 నెలల తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి చాలా సంతోషపడ్డారు. అబ్బా మంచి పని చేసినారు బిడ్డ, ఈ పని ఏదో అప్పుడు చేస్తే అయిపోయారా, ఇవన్నీ నీకు బాధలు ఉండేది కాదు, మేము కూడా అనేవాళ్ళం కాదు, ఇప్పటికైనా ఒక స్థిరపడ్డావు, పర్వాలేదు బిడ్డ అన్నా. తర్వాత సాయంత్రం పోయేటప్పటికి నేను ఎంతవరకు అయితే ఆ మిషన్ చేశానో అంతవరకు దాన్ని ఆ భాగాలన్నీ తీసుకొని ప్యాక్ చేసుకుంటున్నాను హైదరాబాద్ తీసుకుపోవడానికి. ప్యాక్ చేసుకున్నప్పుడు మా నాన్న చూసి అడిగాడు, ఏంటికి తీసుకుపోతాను. లేదన్నా హైదరాబాద్ తీసుకుపోతున్నా, నాకు టైం దొరికినప్పుడల్లా ఈ పని చేసుకుంటా, ఆ పని చేసుకుంటూ టైం దొరికినప్పుడు ఏం చేస్తాను. ఆయనకు చిరకాకు వేసింది, అసలు ఇక్కడ మేము అందరం ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ఏం పని చేయలేదు, అక్కడ తీసుకుపోయి నువ్వు పని చేస్తాడే మేము నమ్ముతాముగా, ఆ పని మానేసి ఏ పని చేస్తావు, అక్కడ తీసుకుపోతావు అని చెప్పేసి నన్ను గట్టిగా లాగేసి ఆ ప్రయత్నాన్ని చేసుకుంటాను, ఆ పని చేసుకుంటూనే ఇది చేస్తానని చెప్పి వాళ్ళకు చెప్పేసి ఆ తర్వాత అంత సంబంధించుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి నేను ఉంటున్న రూమ్ పైన ఖాళీగా ఉంటే దాని పైన పెట్టుకొని రోజు సాయంత్రం రాగానే దాని దగ్గర కూర్చోవడం, దాని దగ్గర కూర్చొని రోజంతా ఏమేమో నేను బాగా గమనించాను. వాటన్నిటిని సాయంత్రం వచ్చిన తర్వాత దీన్ని ప్రవేశపెట్టేవాడిని. అయితే ఒక అదృష్టవశాత్తు ఏంటంటే హైదరాబాద్ పోయిన తర్వాత చాలా రకాలుగా ఇండస్ట్రీ చూసే అవకాశం కలిగింది, మిషనరీ చూసే అవకాశం కలిగింది. దాంట్లో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్నిటిని గమనించడము, వాటిని చూసిన తర్వాత దీన్ని దాంట్లో పెడితే బాగుంటుందనే ఐడియా రావడం, ఇట్లా
ఐడియా వచ్చిన ప్రతి దాన్ని చేయించడము, దాన్ని బిగించడము, అది కాకపోవడము, ఆ డబ్బు వేస్ట్ అవ్వడం, కాలం వేస్ట్ అవ్వడం. ఇలా అక్కడ కూడా ఒక సంవత్సర కాలం పట్టింది. ఒక సంవత్సరం కాలానికి ఇంకొక భాగం పూర్తి చేశాను. అట్లా 4వ భాగం పూర్తయిపోయింది. ఆ 4వ భాగం పూర్తయినాక కొంచెం ఇంకా విశ్వాసం బాగా పెరిగింది. ఇంకొకటైతే అయిపోతుంది, ఇంకా కంప్లీట్‌గా ఈ మిషన్ అవుతుంది. అయితే ఆ ఒక్కదానికి చాలా కష్టమవుతుంది. ఈ 4 సంబంధించిన టెక్నిక్ అన్నీ ఆ ఒక్కదానికి లింక్ అయి ఉండాలి. అలాంటి లింక్ అయ్యి ఒక టెక్నిక్ కావాలి. అది ఎంతకు దొరకట్లేదు. చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నా దానికోసం. ఒక్కటవుతుందని చెప్పి దాదాపుగా ఇంటికి కూడా ఆ డబ్బులు పంపకుండా ఆ వచ్చిన డబ్బులతోనే ఆ పరికరాలు కొనడము, వాటిని తేవడము, దానికి బిగించడము, అది కాకపోవడము, మళ్ళా నిరాశ, మళ్ళా తెల్లారిపోయడం, మళ్ళా ఇట్లా ఎక్కడ ఫెయిల్ అయిపోయినాం, ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి, మళ్ళీ దాన్ని రిమైండ్ చేసుకోవడము. ఇట్లా చేయంగా ఒకసారి మా సార్ ఒక బార్నార్‌కి తీసుకుపోయాడు. బార్నార్‌కి తీసుకుపోయి అక్కడ ఆ కంపెనీలో పవర్ సప్లై ఇవ్వమని చెప్పాడు. మేము ఆ పవర్ సప్లై ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న మిషనరీ అన్నీ వాళ్ళు రన్ చేసుకుంటున్నారు ట్రయల్‌గా. ఎట్లా నడుస్తుందో చూద్దామని. అప్పుడు అది చూసినప్పుడు నాకు ఒక మిషన్ నడుస్తుంది. నడిచినప్పుడు అది చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే చాలా రకాల మెకానికల్ మూవ్‌మెంట్స్ కదులుతున్నాయి అక్కడ. కదిలినప్పుడు ఇన్ని రకాల మూవ్‌మెంట్ కదులుతున్నాయి కదా! దాంట్లో నాకు ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఒక ఆశ కలిగింది బాగా. ఇంకా దాని దగ్గరనే కూర్చొని మొదలుపెట్టాను. ఇంకా మా సారేమో నన్ను చూస్తున్నాడు. "ఏమోరా పని చేస్తానికి వచ్చినావా? మిషన్ చూడడానికి వచ్చినావా? నువ్వు దేనికోసం వచ్చావు" అని చెప్పేసి. అయినా సరే ఆయనని కప్పిపుచ్చుకుంటూ ఎక్కువ ఒక 3 గంటల సేపు దాని దగ్గర కూర్చొని ప్రతి ఒక్క మెకానికల్ మూవ్‌మెంట్ ఎట్లా పనిచేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉంది, అది ఎలా ఉందని చెప్పేసి పరీక్షించగా లాస్ట్‌కు 3 గంటల తర్వాత నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందులో దొరికింది. ఆ లాస్ట్ టెక్నిక్ అది. ఆ టెక్నిక్‌ని పేపర్ మీద గీసుకొని మా సార్‌కి చెప్పేసిన. "సార్ నేను వెళ్ళిపోతున్నాను ఈరోజు. ఇంకా నాకు ఈరోజు జీతం ఏమొద్దు. నేను వెళ్ళిపోతాను." "ఎందుకు సడెన్‌గా వెళ్ళిపోతావు" అంటే, "లేదు సార్ నాకు అర్జెంట్ పని పడ్డదని" చెప్పేసి ఆయనతో చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అది ఎలా ఉందో అలా ఒక వర్క్‌షాప్ తీసుకుపోయి చేయించేసి నా మిషన్‌కి పెట్టి చూశాను. సక్సెస్. నా 7 ఏళ్ల ప్రయత్నం 5 భాగాలు పూర్తయిపోయింది. ఇంకా ఆ రోజంతా నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తీసుకుపోయి మా వాళ్ళకి చూపించాలి, ఎప్పుడు తీసుకుపోయి చూపించాలి అని చెప్పేసి. ఇంక తెల్లారి తీసుకొచ్చి మా నాన్నకి చూపించాను. నాన్న మిషన్ అయిపోయింది. ఇంకా మనకు ఈ శ్రమ తగ్గిపోయింది అని చెప్పేసి అన్నాను. అంటే మా నాన్న ఏంటంటే నమ్మట్లేదన్నమాట. అసలు ఇప్పటిదాకా నువ్వు ఇట్లా చెప్పి మనల్ని ఇప్పటిదాకా ఇట్లనే ప్రతి దానికి చెప్పి మనం నమ్మించావు. ఇంకా నేను నమ్మనురా చెప్పేసి అన్నాడు. అయిందిరా అన్నా కూడా నమ్మలేదు. కొంచెం దారం చేసి చూపిస్తా. చూపించిన తర్వాత నీకే విశ్వాసం కలుగుతుందంటే నమ్మలేదు. నమ్మకపోతే మా పక్కన ఉన్న మా మిత్రుని దగ్గర తీసుకుపోయి ఆ దారం తీసుకొచ్చి చూశాను. చూసి ఆ దారం పెట్టి దానికి రంగులద్ది దాన్ని మగ్గం మీదకి పెట్టి నేర్చి చూపించాను. అప్పుడు నమ్మాడు. అబ్బా! శభాష్ మల్లేష్, ఇన్నాళ్ళకు ఒక మంచి అంటే ఎంతటి కనిపెట్టావు అని చెప్పేసి అప్పుడు అందరూ శభాష్ అనడం మొదలుపెట్టారు. అంతకుముందు ఎంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అందరూ అప్పుడు శభాష్ అని అప్పుడు మొదలుపెట్టారు. సంతోషం ఈ శభాష్ అనేది అప్పుడంటే నేను ఎంతో సంతోషంగా ఇంకా జర ముందుగా చేసేటోడినేమో. అందుకే మీరు దొరకకుండా పోయి అక్కడ ఇవ్వాల్సి వచ్చిందని అనిపించింది. సరే ఓకే. తెల్లారి ఇంకా వార్తా పేపర్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. విద్యుత్‌తో నడిచే ఆశ యంత్రం అని. అది ఎంత సౌకర్యం అంటే చేత్తో చేస్తే దాదాపుగా ఒక 5 గంటల సమయం పట్టేది. అలాంటిది ఈ మిషన్‌లో ఒక 1½ అవర్‌లోనే ఒక చీర సరిపోయేంత దారం చుట్టేస్తుంది. దారం పెట్టి వదిలేస్తే అయిపోయేంత వరకు అదే చుట్టేసుకుంటుంది. ఎలాంటి మనిషి అవసరం లేకుండా అంత సులువుగా యంత్రం చేయడం జరిగింది. తర్వాత తెల్లారి పేపర్‌లో వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్న చాలా మంది మా చేనేత కమిటీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ వచ్చి అసలు ఇంతవరకు ఈ పోచంపల్లి పట్టు ఏర్పడిన దగ్గర నుంచి అంత చేత్తో కష్టపడి చేత్తో బొక్కలార కొడుతున్న వాళ్ళు ఉన్నారు. దీనికి మిషన్ చేస్తుందంటే అది సాధ్యం కాదు. అట్లయితది. మనిషి చేత్తేనే అన్ని తప్పులు పోతాయి. అలాంటి మిషన్ ఎట్లా సాధ్యం కాదని చెప్పి చూద్దామని చెప్పి అందరూ వచ్చారన్నమాట. వచ్చి చూశారు. చూసి ప్రాక్టికల్‌గా నడుస్తున్నప్పుడు చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అబ్బా! ఇన్నాళ్లకు ఈ వ్యవస్థకు ఒక యంత్రం వచ్చింది నాయన. చాలా సంతోషం. చాలా బాగుంది ఇది. మనిషి ఎంతో కష్టపడి చేసే పనిని ఇంత సులువుగా చేయగలుగుతుంది మిషన్ అని. తర్వాత చాలా సంతోషపడి ఇంక అందరూ నన్ను కూర్చోబెట్టుకొని అడిగారు. మల్లేష్ చాలా బాగుంది ఆ మిషన్ అయితే. చాలా సంతోషం నువ్వు చేసినందుకు. సరే ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని నష్టాలు పడ్డావో, ఎంత అవమానపడ్డావో, ఎందరు ఎన్ని అన్నారు.
మొత్తానికైతే ఒక సాధించుకున్నావు. ఒక కష్టాన్ని తప్పించడానికి, మీ అమ్మ కష్టం తప్పించడానికి ఒక యంత్రాన్ని కనిపెట్టావు. కానీ ఒకటి మా అందరి గురించి కూడా ఆలోచించాలి మల్లేషు. ఈ పని, చేనేత పని ఎవరైతే చేస్తున్నారో ప్రతి కుటుంబంలో ఒక తల్లి గాని, చెల్లి గాని, అక్క గాని అందరూ ఇలానే కష్టపడుతున్నారు. మరి నీ యంత్రం వచ్చి నీ అమ్మ కోసం, మీ అమ్మ కష్టమే తప్పించకుండా మా అందరూ కూడా నీ ఇలాంటి యంత్రాలు చేసేసి మాకు కూడా శ్రమ తప్పించాలని చెప్పి వాళ్ళందరూ నన్ను అడగడం జరిగింది. అడిగినప్పుడు నేను కూడా అనుకున్నాను, నిజమే కదా! ప్రతి ఇంట్లో ఇదే పని ఉంటుంది. ఇదే బాధ ఉంటుంది కదా! సరే ఒక పద్ధతి వచ్చింది. ఈ పద్ధతి ప్రకారంగా ఎన్ని మిషన్ అయినా చేయొచ్చు కదా! అని చెప్పేసి వాళ్ళందరికీ సరే అని చెప్పి వాళ్ళకి అంగీకరించాను. అంగీకరించి వాళ్ళే ఆ మిషన్ అంతా చూసి ఈ ఈ వస్తువుకి ఇంత ధర అయితది. ఈ వస్తువుకి ఇంత ధర అయితదని దాన్ని ధర కూడా వాళ్ళు అక్కడే నిర్ణయించారు. ఈ మిషన్ ధర రూ. 12,500 అయ్యా. రూ. 8,000 అయితది. రూ. 4,500 నువ్వు తీసుకొచ్చి చేసినందుకు రూ. 12,500 కాడికి మా అందరికి చేసిమని అక్కడికక్కడే ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకొని చేయడం మొదలుపెట్టాను. అది 2000 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. 2000 అది. ఇంకా అక్కడి నుంచి చాలా మంది ఎవరైతే అత్యవసరంగా ఉండి కొనే స్తోమత ఉన్నారో వాళ్ళందరూ కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఆర్డర్ ఇచ్చారు, చేయించుకుంటున్నారు. అట్లా దాదాపు ఓ సంవత్సరానికి 60 నుంచి 100 మిషన్ వరకు అమ్మగలుగుతున్నాను. అట్లా దాదాపుగా 5 సంవత్సరాల వరకు ఇంకా ఈ మిషన్‌ని ఇదే పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్నాను. అయితే 2005లో ఒక మార్కెట్‌లో మొత్తం ఒక సమస్య వచ్చి పడ్డది. ఏంటంటే ఆ స్టీల్ రేట్ బాగా పెరిగిపోయింది. స్టీల్ రేట్ బాగా పెరిగినప్పుడు ఈ మిషన్ కాస్ట్ కూడా నేను పెంచవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పటి వరకు దాదాపుగా ఒక మిషన్ కాస్ట్ వాళ్ళు నిర్ణయించిన రేటు రూ. 12,500. ఈ మిషన్ అప్పుడు ఆ స్టీల్ రేట్ ఎంత ఉందంటే 14-15 కిలో ఉంది. ఈ 2005లో ఆ స్టీల్ మార్కెట్ వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు అదే స్టీల్ రేటు 28-30,000 అయిపోయింది. సారీ రూ. 30 అయిపోయింది కిలో రేటు. అయినప్పుడు నేను ఈ రూ. 12,500ది రూ. 25,000 చేయవలసిన పరిస్థితి ఏర్పడింది మిషన్ కాస్ట్. అప్పుడు నేను అంత రేటు చెప్పినప్పుడు వాళ్ళందరూ అన్నా ఇంక మేము కొనలేమన్నా, ఇంత పెట్టి కొనలేము. అంటే ఇంట్లో మనకు ఆదాయమే తక్కువ. అందులో ఇంత పెట్టి పెట్టుకునే స్తోమత లేదు మనకు. ఇంకా సరే రూ. 12,500 ఎక్కువ. కానీ ఇంత 25,000 అంటే మరీ ఎక్కువైపోతుంది. మేము కొనలేమని చెప్పేసి అందరూ కొనడం ఆపేశారు. ఆపేసినప్పుడు నాకు మళ్ళీ ఏం చేయాలబ్బా అని బాగా ఆలోచించాను. అంటే అటు నేను మొగ్గల వ్యవస్థ లేకుండా అయిపోయింది. ఇటు నా ఇండస్ట్రీ ఈ మిషన్ మీద ఆధారపడి అందరూ చేసేద్దామని వస్తే ఇక్కడ ఇది నడవంతా బ్రేక్ అయిపోయింది. ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచించాను. ఆలోచించి దీన్ని ఎట్లైనా రేట్ తగ్గించాలి అని చెప్పి అనుకున్నాను. అనుకోని రకరకాల ప్రయత్నం చేస్తున్నాను నా తరపున. నాకు ఎంతకైనా నా పరిధిలో రావట్లేదు. రాకపోతే నా మిత్రుడు ఒకతను వచ్చాడన్నమాట. వచ్చినప్పుడు అతనికి చూపించాను. అప్పటికైనా బీటెక్ చేసుకొని ఉద్యోగం చేస్తున్నాడు. చేసినప్పుడు "అన్న ఇది మిషన్ ఉందన్న. ఈ మిషన్‌లో ఇంత రేట్ తగ్గించాలి. ఏం చేస్తే తగ్గుతుందని" అడిగాను. అడిగితే ఆయన అన్నాడు అంతా చూసిన తర్వాత "మల్లేష్ దీంట్లో తగ్గించడానికి ఏం లేదు. ఎక్కడ కావాలో అక్కడే పెట్టావు. ఏది కావాలో అదే పెట్టావు. పెద్దగా అంటే తగ్గించడానికైతే నాకేం కనపడట్లేదు. హ్మ్. ఎట్లన్నా రేటు ఇంతకుముందు ఇట్లా ఉండే. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. దీన్ని తగ్గపోతే ఎవరు కొనే పరిస్థితి లేదు. ఏం చేయాలని" చెప్పి అడిగితే ఆయన చూసి ఒక ఆలోచన అంటే ఐడియా చెప్పాడన్నమాట. "మల్లేష్ నువ్వు ఇది కాదు. ఎలక్ట్రానిక్‌లో ప్రయత్నం చెయ్యి. ఎలక్ట్రానిక్‌లో అయితే చాలా చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి. తక్కువ రేట్ ఉంటాయి. చిన్న ఒక సర్క్యూట్ లాగా చేసేసి దానికి ఒక చిన్న మోటార్ పెట్టేసి ప్రయత్నం చెయ్యి" అని అన్నాడు. అంటే నాకు ఎలక్ట్రానిక్ ఐడియా లేదు కదా! ఎట్లా అని అంటే ఏముందయ్యా ఇంత పెద్ద మిషనే కనిపెట్టినావు. అంటే చేయదలుచుకుంటే నీకు పెద్ద కష్టం కాదు. చదవదలుచుకుంటే అంటే ఆ జ్ఞానం ఉంది నీకు కాబట్టి నువ్వు ప్రయత్నం చేయి అన్నాడు. మరి ఎట్లా అన్నా అంటే "ఏం లేదు బుక్స్ దొరికితే చదువుకో. ఏది ఏం పని చేస్తుందో ఫస్ట్ తెలుసుకో. తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నావంటే నీకు ఐడియా వస్తే నువ్వే చేయగలుగుతావు" అని చెప్పి ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంకా బుక్స్ ఎక్కడ దొరుకుతాయంటే కోటి అని ఆయన అడ్రస్ చెప్తే కోటికెళ్ళి ఒక బుక్ షాప్‌లోకి అన్ని వెళ్ళి ఎలక్ట్రానిక్ బుక్స్ అన్నీ షాప్‌లో అడిగాను. షాప్‌లో అడిగితే "ఏమేమి బుక్స్ కావాలంటే" "ఏం లేదు సార్ ఏముంటాయి ఇవ్వండి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బుక్స్" అని అంటే అన్నీ ఇచ్చారు. ఇస్తే దాంట్లో చూసాను ట్రాన్సిస్టర్, రెసిస్టరు, ట్రాన్స్‌ఫార్మరు, రిలేసు రకరకాల కాంపోనెంట్స్ బుక్స్ అన్నీ తీసుకొచ్చాను. తీసుకొని సంతోషంగా ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి చూసిన తర్వాత ఒక్కసారే చెప్పలేని భయం అనిపించింది. ఎందుకంటే అన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. తెలుగులో ఒక్కటి కూడా లేదది. ఆ బుక్స్ అన్నీ.
ఏం చేయాలంటే మనకి ఎట్లా అర్థమయ్యే పరిస్థితి ఏందని చెప్పేసి బాగా ఆలోచించాను. ఆలోచిస్తే ఎక్కడ దారి దొరకట్లేదు. ఏంటిది పరిస్థితి, ఎట్లా నాకు అర్థమైంది అనుకున్నాను. తప్పుగా నాకు అప్పుడు చిన్నప్పుడు కొనుక్కున్న ఒక డిక్షనరీ గుర్తుకొచ్చిందన్నమాట. అంటే ఆ వర్డ్స్, ఇంకా ఆ డిక్షనరీ ఓపెన్ చేసుకొని ఒక్క టెక్స్ట్ బుక్ తీసుకొని దాంట్లో పక్కన ఒక నోట్ బుక్ పెట్టుకొని ఎన్నెన్ని మీనింగ్స్ నాకు తెలిసినవి ఉన్నాయి అని చెప్పేసి ఒక పేజీల, 2 పేజీల, 3 పేజీల ఇట్లా అన్ని అర్థాలతో వచ్చినవి రాకుండా వచ్చినాయి అక్కడ కొత్త కొత్త అన్ని తీసుకొని ఒక పక్కన రాసుకుంటూ దాని అర్థాలను రాసుకుంటూ చిన్నగా ఆ బుక్ని, అంటే ఆ ఎలక్ట్రానిక్ భాష రూపకంగా, అంటే గ్రామర్ గా అర్థం చేసుకోకుండా కూడా ఆ ఎలక్ట్రానిక్ భాష రూపకంగా చిన్నగా అర్థం చేసుకోగలిగాను. అట్లా ఒక బుక్, 2 బుక్లు, ప్రతి కాంపోనెంట్స్ అది ఏంటి, ఏం పని చేస్తే దానికి ఎంత రెసిస్టెన్స్ ఉండాలి అవన్నీ తెలుసుకోగలిగి చిన్న ప్రాజెక్ట్ బుక్స్ ఉన్నాయి వాటిని చూసి అవి ఎలా పనిచేస్తున్నాయి దాన్ని గమనించి నాకు ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పి నాకు కావాల్సిన అప్లికేషన్ నాకు తెలిసి ఇక్కడ ఈ హాస్ మిషన్కి ఏం కావాలని తెలుసు. దాంట్లో ఆ కాంపోనెంట్స్ అన్ని రకాల కాంపోనెంట్స్ అవుతాయి, ఏదో పనిచేస్తుందని చెప్పి ఏఐసి ఎలా పనిచేస్తుంది, కౌంటర్స్ ఏంటిది, లాజికల్స్ ఏంటి, పల్సైస్ ఏంటి, ఇలా ఐసీలో ఏంటి, ఐసీ ఏం పనిచేస్తాయి అని చెప్పి వాటి గురించి తెలుసుకొని అన్ని ఒక దగ్గర జమ చేసి చిన్నగా ఒకదానికొకటి వైర్ కనెక్ట్ ఇచ్చేసుకుని ఒక ట్రయల్ గా ఒకటి చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఒకటి పనిచేసింది. అది దాదాపుగా 2 సంవత్సరాలు నిరంతరం కష్టపడ్డాను, రాత్రి పగలు కష్టపడ్డాను ఆ ఎలక్ట్రానిక్ నేర్చుకొని అదే ఎలక్ట్రానిక్ మిషన్ ని మళ్ళీ 2005లో అదే 12,500 రూపాయలకు మళ్ళీ ఇవ్వడం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ ఒక ఆర్టికల్ వచ్చింది, మునుపటి ధరకి ఆసు యంత్రం అని మళ్ళీ అది ఒక ఆర్టికల్ రావడంతో మళ్ళీ అందరూ వచ్చి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు నా బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళందరి కష్టాలు మళ్ళీ ఈమెయిల్ తగ్గడం మొదలుపెట్టింది. ఇట్లా దాదాపుగా జరుగుతుంది. 2005 నుంచి వెళ్ళి మళ్ళీ నా స్టార్ట్ అయిపోయింది, నా ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. అయితే 2009లో మళ్ళీ ఒక ఆలోచన కలిగింది. అంటే ఈ పోచంపల్లి చీరలు అనేది ఎప్పుడు అంటే ఇలానే ఉండాలా, ఎందుకు కొత్త రకం డిజైన్స్ రావద్దు దీంట్లో అని చెప్పి, అంటే ఇప్పుడున్న ఈ పద్ధతిలో చేసినప్పుడు మామూలుగా అవే డిజైన్ వస్తాయి, మనం కొత్తదనం ఆలోచించాలి. ఆ ఆలోచన కూడా నాకు ఎందుకు పుట్టిందంటే, నేను ఒకసారి బెంగళూరుకు ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు నా మిషన్ చూసిన తర్వాత ఇది దేనికి పని చేస్తానని అక్కడ వచ్చిన వాళ్ళు అడిగినప్పుడు ఇది ఆసు మిషన్ అంటే వాళ్ళకి పెద్దగా అర్థం కాదు, పోచంపల్లి చీరలకు ఇలా డిజైన్ రావడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఒకటి నన్ను అడిగారు అన్నమాట. అన్న, ఈ పోచంపల్లి చీరలు ఎప్పుడు ఒకే రకమైన డిజైన్స్ ఉంటాయి కదా, దాంట్లో మార్పు రావా, ఈ కొత్త డిజైన్స్ రావా అని అడిగారు. అన్నప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే మా నాన్న వేసినప్పుడు అవే డిజైన్ ఉన్నాయి, నేను వేసినప్పుడు అవే డిజైన్ ఉన్నాయి, ఇవి నిజమే, ఎందుకు మార్పు చేయదు? అంటే మార్కెట్ ఎప్పుడు ఊరికే కట్టినే అంటే వాడాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే కొత్త ఉంటాయో అప్పుడు అందరూ ఇష్టపడతారు. ఆ మార్కెట్ పెరిగినప్పుడు అందరికి ఉపాధి పెరుగుతుంది. నిజంగా దీంట్లో ఒకటి మార్పు జరగాలంటే, చీర డిజైన్ లో ఏ మార్పు జరగాలన్నా కూడా ఫస్ట్ ఈ ఆసుపోసే విధానంలోనే మార్పు జరగాలి. ఈ దారం చుట్టే విధానంలోనే మార్పు వస్తే అక్కడ చీర మీద, మొగ్గ మీద డిజైన్ మార్పు వస్తుంది. అలా మార్పు జరగాలంటే ఇక్కడ ఈ ఆసు మిషన్లో జరగాలి. అయితే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన డిజైన్ చుట్టడం రావాలి. అది ఎట్లా సాధ్యం అంటే, మళ్ళీ చూస్తే నేను చేసిన ఎలక్ట్రానిక్ మిషన్ లో అది పాసిబుల్ లేదు. అంటే నేను తెలుసుకున్నంత వరకు నాకు దాంట్లో సాధ్యం లేదు, ఎక్కడి నుంచే ఛాన్స్ లేదు. కొన్ని మెకానికల్ మిషన్ ఉందంటే దాంట్లో లేదు. చేత్తో చేస్తామంటే చేయొచ్చు, కానీ ఒక 5-6 పిన్నుల కంటే ఎక్కువ చేయలేరు. అంటే మెమరీ ఎక్కువ సరిపోదు మనకు. ఏ దానికి ప్రతిసారి అట్నే చుట్టాలంటే చుట్టలేము, మర్చిపోతుంటాం. ఇది ఇట్లా సాధ్యం కాదు అని చెప్పి ఎట్లయినా మళ్ళీ దీన్ని సాధించాలని చెప్పి మళ్ళా నాకు ఐడియా పట్టింది. అప్పుడు మళ్ళీ అదే మిత్రుని అడిగాను, అన్న నాకు ఇలాంటి పద్ధతిలో దారం చుట్టాలి, నాకున్న నేను చేసిన దాంట్లో ఎట్లా వస్తుందని చెప్పి మళ్ళీ ఆయన అడిగాను. ఆయన దాన్ని చూడాలని చెప్పేసాడు. మళ్ళీ దీంట్లో రాదు, ఇది అంతా నువ్వు లాజిక్ ఐసెస్ చేసినావు, దీంట్లో సాధ్యం కాదు, ఇది జస్ట్ అంటే నువ్వు పెట్టిన దానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప మెమొరీ ఉండి ఒక్కొక్క పిన్కి ఎంత చుట్టాలనేది అది సాధ్యం కాదు దీంట్లో చెప్పి. అన్న ఇట్లా అట్లనే కావాలి, ఎట్లా అని అడిగాను. అడిగితే ఆయన మళ్ళీ సలహా చెప్పాడు. మళ్ళీ ఏం లేదు, ఇప్పుడున్న పద్ధతికి అయితే, అంటే ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ అంటే మైక్రో కంట్రోలర్ అని కొత్త టెక్నాలజీ వచ్చింది. దాంట్లో మన కంప్యూటర్లో మనం ఏ రకమైన ప్రోగ్రామ్ రాస్తామో ఆ రకమైన
ఆ డిజైన్స్ అంతా అవుట్పుట్గా వస్తుంది మళ్ళీ, నువ్వు దానికోసం ప్రయత్నం చేయను అన్న. మళ్ళీ కంప్యూటర్ ఎక్కడ పోలే, కంప్యూటర్ నాకు తెలియదు. అది ఏంటంటే తెలిసేదేం లేదయా, ఒకటి అయిపోయింది, రెండు అయిపోయింది, నీకు ఇంకా ఏది అడ్డు కాదు, నువ్వు కోటికెళ్ళు, మళ్ళీ బుక్స్ తెచ్చుకొని కంప్యూటర్ కొనుక్కో అన్ని నేర్చుకుంటే అయితే సాధ్యమవుతుంది, రెండు చేయగలిగినావు, ఇది పెద్ద కష్టం కాదని మళ్ళా ఒక ఓరల్ ధైర్యం ఇచ్చి చెప్పాడు. చెప్పినప్పుడు మళ్ళీ ఆయన మాట పట్టుకునే ధైర్యం మీద మళ్ళీ కోటిలో బుక్ షాప్లోకి వెళ్ళి మైక్రోకండ బుక్స్ అడిగాడు. అడిగితే ఆ బుక్ షాప్ అతను అడిగాడు అనమాట, ఎవరు బాబు రైటర్ ఎవరు అని. సార్ నాకు రైటర్ ఎవరు, రైటర్ అంటే రాసిన ఎవరు అన్నారు. సార్ రాసిన ఎవరు నాకు తెలియదు సార్, చదువుకుంటా నేనే, రీడర్ మాత్రం నేనే సార్, నాకు ఇలాంటి మైక్రోకండ బుక్స్ కావాలి, నాకు దాని గురించి ఏది తెలియదు, కానీ అలాంటి బుక్స్ కావాలి సార్ అని అన్నప్పుడు ఇంకా ఆయన నా బాధ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, నా పరిస్థితికి సార్ నాకు ఇట్లా తీసుకున్నాను అని చెప్పినప్పుడు ఇంకా అక్కడ ఆ ట్రైలో ఉండే నీకు కావాల్సిన చూసుకోమన్నాడు. అక్కడికి వెళ్ళి ఒక 4 బుక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో కూడా అంటే సెలెక్ట్ అంటే ఎట్లా అంటే ఏ బుక్లు అయితే ఎక్కువ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అలాంటివి బాగా తీసుకున్నామట. అలాంటివి ఉంటే 10 రకాలు చూసినప్పుడు ఇంకోటి పుట్టుకొస్తుంది, 11వ రకం పుట్టుకొస్తుంది. అలా ఆ ఎగ్జాంపుల్ ఎక్కువైతే దేంట్లో ఉంది అలాంటి ఒక 4 బుక్స్ తీసుకొని మళ్ళీ ఒక కంప్యూటర్ కొనుక్కొని ఒక మైక్రో కంట్రోలర్ లెర్నింగ్ కిట్ కొనుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చాను. సారీ ఒక నిమిషం. ఇంటికి వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. ఈ బుక్స్ చూస్తే ఇంకా కఠినంగా ఉన్నాయి, ఒక్కటి అర్థం కాకుండా ఉన్నాయి, ఆ భాషలు, ఆ కోడ్ అర్థం కాదు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అర్థం కాదు. అసలు అవి చూస్తే చాలా భయం వేసింది. అసలు ఇది నేను చేయగలను అనిపించింది. కాదు, చేయగలను, ఒకటి అయిపోయింది, రెండు అయిపోయింది, కూడా చేయగలను, ఎందుకు చేయలేని చెప్పి అండ్ వాళ్ళ ఇచ్చిన బుక్స్లో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అన్నిటిని బాగా పట్టాను. అది ఎట్లా పనిచేస్తుంది, ఏ ఇన్స్ట్రక్షన్ దేనికి వాడిండు, ఏ ఇన్స్ట్రక్షన్ దేనికి వాడిండు, ఆ ఇన్స్ట్రక్షన్ మొత్తం అర్థం చేసుకొని మళ్ళీ చిన్న చిన్న ప్రోగ్రామ్ రాయడం మొదలుపెట్టాను. వాడు ఇచ్చిన ప్రోగ్రామ్స్ నేను సొంతంగా రాయడం మొదలుపెట్టాను. ఓకే, ఎల్ఈడి వచ్చింది, టైమర్ ఇచ్చాను, మోటార్కు టైమర్ కావాలి, దాని మోటార్ పల్స్ కావాలి, ఇవన్నీ దాంట్లో చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నిటిని ఒక దగ్గర జమ చేసి మెల్లగా నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ప్రోగ్రామ్ రాసి నేను వాషింగ్ మిషన్కి అటాచ్ చేశాను. వర్కౌట్ అయిపోయింది, పనిచేసింది, వెరీ గుడ్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొత్త డిజైన్స్ రాయడము. ఇప్పుడున్న మిషన్ మొత్తము మైక్రో కంట్రోల్ సిస్టమ్ మీద నడుస్తున్నాయి. అన్ని మనం ఏ ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ అలా పనిచేసేటట్టుగా. దీనికి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు కష్టపడ్డాను నిరంతరంగా. దీనికి ఎలక్ట్రానిక్ కంటే ఎక్కువ కష్టమైంది, ఎందుకంటే ఆ భాష కంప్లీట్ గా నాకు తెలియని భాష. అది ఆ కంప్యూటర్ తెలియదు, ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ అసలు తెలియదు నాకు. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే తెలియదు, సి లాంగ్వేజ్ అంటే తెలియదు, ఏ లాంగ్వేజ్ తెలియదు. అలా చూస్తుంటేనే ఇది సి, ఇది అసెంబ్లీ అనేది తెలిసింది. అయినా కూడా ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు తప్పన ఉంటే అది ఏ లాంగ్వేజ్ అయినా కాదు, అదే మనకు అర్థమైపోతుంది, దాని మీద మనసు పెడితే అర్థమైపోతుంది. అది నాకు బాగా దీనికి 2 సంవత్సరాలు కష్టపడ్డా. 2 సంవత్సరాలు కష్టపడి ఆ కొత్త రకమైన డిజైన్స్ ఏదైతే చేయడానుకున్నో అది చేసి ఈనాడు మిషన్లకు మొత్తం ఇవ్వగలిగాను. ఈనాడు దాదాపుగా ఒక 1600 మిషన్లు ఈ కొత్త యంత్రాలు మొత్తం నడుస్తూ ఉన్నాయి జిల్లా మొత్తంలో. చేనేత కార్మికులు వాటిని వాడుకొని వాళ్ళ మార్కెట్ని పెంచుకొని ఇప్పటి వరకు, అంటే ఈ కరోనా కన్నా ముందు చాలా బ్రహ్మాండంగా ఈ హ్యాండ్లూమ్ నడిచింది. ఇప్పుడు కొంచెం లేదు కానీ, అయితే ఇంతమంది జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ మిషన్ కొనుక్కొని వాళ్ళ బాగా అంటే ఒక 2 మొగ్గాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మిషన్ తీసుకొని 10 మొగ్గాలు 20 మొగ్గాల స్థాయిని పెంచుకొని ఈ మిషన్ బాగా ఇండస్ట్రీకి ఉపయోగపడి వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరూ చెప్తుంటారు అన్నమాట, మళ్ళీ ఈ మిషన్ తీసుకోవడం వల్ల నాకు చాలా అంటే లాభం అయిపోయింది. మా ఇంట్లో ఒక ముగ్గానికి చేసే ఎంతో కష్టంగా ఉండేది, అలాంటి 10 ముగ్గాలకు నేను అవలీగా నడిపించుకోగలుగుతున్నాను ఈ మిషన్ దేవలన్నా. మిషన్ రాకపోతే ఈ రోజు ఇండస్ట్రీ కూడా ఇంత ఉత్పత్తి అయ్యేది కాదు, ఇంత మందికి పని దొరికేది కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట. అంతటి అవకాశం నాకు భగవంతుడు నా రూపకం కలిగించినందుకు నేను ఎంతో గర్వపడతాను, సంతోషపడతాను. ఇంకోటి, ఇంకా ఈ మిషన్ చేసిన తర్వాత అందరి బ్లెస్సెస్ కానీ దొరకడం వల్లనే చాలా రకాల అవార్డ్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. నాకు ఒకటి 2007లో మొట్టమొదటిసారిగా నాకు ఒక పల్లె సృజన అనే ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో ఉంది, నాకు వారితో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత వాళ్ళు పేపర్లో చూసి నేను వాళ్ళు కండక్ట్ అయ్యాను. అలా నేను ఒకసారి ఒక మిషన్ చేశాను, ఇది ఇట్లా ఈ చేనేతకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అడిగినప్పుడు
ఆయన కూడా బ్రిగేడియర్ గణేశం గారు ఆయన ఉంటారు. ఆయన చూశాడనమాట. కోసంబేలికి వచ్చి చూసి ఇది ఎట్లా పనిచేస్తుంది, మనిషి ఎలా పనిచేస్తుందని చూసి దాన్ని గమనించి చాలా బ్రహ్మాండమైన ఒక ఇన్నోవేషన్ ఇది. ఇంత మంచి ఇన్నోవేషన్, ఇంతమంది మహిళల కష్టాలు తగ్గించడానికి ఉపయోగపడుతున్న ఇంత మంచి ఇన్నోవేషన్‌కు ఒక మంచి గుర్తింపు ఇప్పించాలని చెప్పి ఉద్దేశంతోటి 2009లో 2008లో మొట్టమొదటిసారిగా హమీదాబాద్‌లో అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా ఇన్నోవేషన్ కాంపిటీషన్ జరుగుతుంటదన్నమాట ప్రతి సంవత్సరము. అక్కడికి నన్ను పంపించడం జరిగింది. అక్కడ పంపించిన తర్వాత నా యంత్రాన్ని అబ్దుల్ కలాం గారు చూసి ఎంతో సంతోషపడి తను నన్ను తనతో పాటు ఆఫీస్ రూమ్‌లోకి తీసుకుపోయి ఆయనతో కూర్చోబెట్టుకొని ఒక కప్పు టీ తాపిచ్చి పంపించాడు. నిజంగా నా జీవితంలో ఒక మర్చిపోలేని మొట్టమొదటి అనుభూతి. అంత పెద్ద గొప్ప సైంటిస్ట్ తోటి, రాష్ట్రపతి గారితోటి నేను కలిసి కూర్చొని తాగడం నా జీవితం మర్చిపోలేని అనుభూతి అది. ఇంత గొప్ప అవకాశం దొరికినందుకు కల్పించిన ఈ పరిస్థితులకు ధన్యవాదాలు. అదేవిధంగా చాలా అవార్డ్స్ వచ్చాయండి అందరి ప్లేసెస్ వల్ల. 2012లో ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా 7 గ్రామీణ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో నేను కూడా కొన్ని ఉన్నాను. తర్వాత 2015లో క్రాఫ్ట్ కౌన్సిల్ అవార్డు దొరికింది. 2016లో అమేజింగ్ ఇండియన్ అవార్డు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పొందడం జరిగింది. ఇదే 2017లో కూడా పద్మశ్రీ అవార్డు, ఇది నరేంద్ర మోడీ గారి రికమెండేషన్ తోటే 2016లో ఆయన అవార్డు ఇచ్చేటప్పుడు ఈ ఆసుమిషన్ ఏంటిది, ఇది ఎలా పనిచేస్తుంది తను తెలుసుకొని ఇంత గొప్ప ఒక ఇన్నోవేషన్ సమాజానికి ఇంత బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఉద్దేశంతో ఒక అప్లికేషన్ లేకుండా పద్మశ్రీ డైరెక్ట్ గా ప్రకటించడం జరిగింది. అది పద్మశ్రీ వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు. అలాంటి ఆయన ప్రకటించడం వల్ల 2017లో నేను ఆ పద్మశ్రీ పొందడం జరిగింది. నిజంగా భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా అలాంటి ఒక చిన్న సామాన్యుడికి అంత పెద్ద గొప్ప సత్కారము ఇవ్వడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. అది అలాంటి అవకాశం నాకు దొరికినందుకు నిజంగా నేను ఎంతో అదృష్టంగా భావిస్తాను. రావడానికి సహకరించే వారందరికీ కూడా ప్రతిసారి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత ప్రభుత్వానికి కూడా నిజంగా నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారందరికీ కూడా, సహకరించిన వారందరికీ కూడా. ఇంకా అదేవిధంగా 2016లో నేను ఒకటి ఇలా వీడియోలే టెడెక్స్ అని ఒక యూట్యూబ్ ఆర్గనైజేషన్ సంస్థ ఉంది. దాంట్లో నేను మాట్లాడే అవకాశం కలిగింది. అది కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అది. దాంట్లో తెలుగులో మొట్టమొదటిసారిగా మాట్లాడాను. దాంట్లో మాట్లాడిన తర్వాత చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఆ తర్వాత పద్మశ్రీ వచ్చినాక విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది. అయితే ఇక్కడ ఈ ఒక సామాన్యుడు ఇంత 7 సంవత్సరాలు నిరంతరంగా ఒక లక్ష్యం కోసము, పట్టుదల కోసము ఆగి సాధించే వరకు ఆయన పట్టుదల నిలబడి సాధించి వాళ్ళ కమ్యూనిటీ మొత్తానికి సహాయం చేయగలిగాడు అని అందులో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దాన్ని చూసిన ఒకతను, ఆయన మన తెలంగాణ వాసి రాచకొండ రాజు అని, తను అమెరికాలో ఉంటాడు. తనకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. అసలు ఏ మనిషి అయినా కూడా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఈయన నిరూపించాడు. ఈయన లాంటి ఒక స్టోరీని ఒక సినిమా తీసి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన సినిమా తీయడానికి ముందుకొచ్చి నాతో అడిగారు అన్నమాట. ఫస్ట్ మల్లేశం గారు, నీ స్టోరీని ఒక సినిమా రూపకంగా తీయాలనుకుంటున్నాము. మంచి అంటే ఎందరికో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎంతో మంది సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తారు, కానీ మధ్యలోనే చాలా మంది అయిపోతారు. అందులో మధ్యలో అయిపోయిన వాడిని నేను ఒకరిని అని చెప్పి తను అన్నాడు అనమాట. మీరేంటి సార్, మీరు ఎందుకు అయిపోయారు మధ్యలో అంటే, నేను ఒక సినిమా అంటే ఒక 12 సంవత్సరాల క్రితము సినిమా రంగంలోకి వెళ్ళి సినిమా ప్రొడ్యూస్ చేశాను తమిళ్లో. చాలా అంటే ఘోరంగా ఫెయిల్ అయిపోయాను. నా పెట్టుబడి మొత్తం పోయింది. ఇంకా ఈ సినిమా రంగము మనకు వద్దు అనుకొని వదిలేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడిపోయాను. కానీ మీరు చూసిన తర్వాత నాకు అనిపించింది, లేదు ఎవరైనా సాధించవచ్చు అనే నాకు ఆలోచన కలిగింది. అందుకే మీ స్టోరీని ప్రపంచానికి పరిచయం చేస్తే ఎంతో కొంతమంది అంటే మధ్యన అయిపోయే వారికి కూడా అది ఒక ఉత్సాహంగా ఉంటుంది. అయిపోకుండా వాళ్ళు ముందుకెళ్తారు. నేను అలా ముందుకు వచ్చాను అని చెప్పి ఆయన అంటే, సరే అని చెప్పి అన్నాను. అది కూడా ఒకటి అన్నమాట. అంటే సార్, మాలాంటి వాళ్ళ స్టోరీని నేను కొంతమందికి పద్మశ్రీ వచ్చిన తర్వాత కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటాను. కానీ ఇప్పటి వరకు సినిమా రంగంలో చూస్తే సినిమా రంగంలో వారిని స్టోరీని అంటే వాళ్ళ జీవిత చరిత్ర సినిమా తీశారు. రాజకీయ రంగంలో వారిని వాళ్ళ జీవితాన్ని స్టోరీ సినిమా తీశారు. అథ్లెటిక్ ఆటల్లో ఉన్న వారిని
ఈ 3 రంగాల వారిని మాత్రమే ఎక్కువ సినిమాలో ఫోకస్ చేయగలిగారు. నాలాంటి ఒక సామాన్య చేనేత కార్మికుని ఈ పద్మశ్రీ వచ్చినంత మాత్రాన అందరికీ నేనైతే పరిచయం లేదు సార్. మరి మీరు పెట్టుబడి మీకు వస్తుందా రాదా నాకు తెలవదు అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు. నేను పెట్టుబడి వస్తా రాదా నాకు తెలియదు. మళ్ళీ వస్తే రాని లేకపోతే లేదు. కానీ ఇంత మంచి స్టోరీని మాత్రం నేను ప్రపంచానికి అందియాలనుకుంటున్నాను. ఒక సినిమా రూపకంగా అయితే మాత్రమే ఎక్కువ మందికి ప్రభావితం చేయగలరు. ఈ యూట్యూబ్ లో ఉంది. కానీ ఎంతవరకు చూస్తారు? మీరు చూసినప్పుడు ఆయన చూసినప్పుడు 60,000 వ్యూస్ ఉన్నాయట. ఈ ఒక సంవత్సర కాలం అయిపోయింది 60,000 వ్యూస్ ఉన్నాయి. కానీ సినిమా రూపకంగా అయితే 1,00,000 సార్ మీరు మ్యూట్ కొట్టారు సార్, అన్మ్యూట్ కొట్టండి. అని తర్వాత ఆయన ముందుకొచ్చి నా అనుమతి తీసుకొని సినిమా తీసి విధంగా ఆయన కూడా సక్సెస్ అయ్యాడు. ఎక్కడైతే ఆయన అంటాడు మరి ఎక్కడైతే నేను పోగొట్టుకున్నానో అక్కడే వెతుకున్నాను, అక్కడే దొరికింది. అంటే ప్రతి మనిషి తను తలుచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కానీ తలిసి అంటే సక్సెస్ అయ్యేంత వరకు నిలబడగలిగితే సక్సెస్ అవుతుంది. అంటే దాని ఓపికతో ఇవ్వాలి కాబట్టి రేపు వచ్చు ఎల్లుండి అవుతుంది. అంటే ఆ లక్ష్యం ఏదైతుందో దాన్ని మర్చిపోకుండా మన ప్రయాణం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నా జీవితంలో కూడా నేను అంటే ఆ సక్సెస్ కావడానికి నాకు ఒక 2-3 కారణాలు ఉన్నాయి. అది మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఎంతో మంది కూడా అంటే అందరికీ ప్రయత్నం ఉంటుంది. కానీ ఏ రకంగా పోవాలనేది కొంచెము తెలవక మిస్ అవుతుంటాము. కానీ నాకు ఒక అవకాశం ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశము. నేను అంటే నేను 6వ తరగతి వరకు 6th క్లాస్ వరకు రెగ్యులర్‌గా వెళ్లి చదువుకున్నాను. 6th అయిపోయిన తర్వాత ఇంకా మానేశాను. మానేసి ముగ్గనేయడం మొదలుపెట్టాను. ముగ్గనేసిన తర్వాత ముగ్గనేస్తున్నప్పుడు నా తోటి మిత్రులందరూ కూడా నన్ను అన్నారన్నమాట. వాళ్ళు 10th క్లాస్‌కొచ్చారు. ఆ 3 సంవత్సరాలు 10th క్లాస్‌కొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు నాతో అన్నారన్నమాట. మల్లేష్ నువ్వు కూడా ప్రైవేట్‌గా 10th క్లాసు ఫీజు కట్టి మా లెక్కల ఎగ్జామ్ రాయి మాతో పాటుగా అన్నారు. అన్నప్పుడు అనిపించింది సర్లే కడదాంలే అని. కానీ చదువుకోవాలంటే ట్యూషన్ పోయి చదువుకొని రాసామన్నారు. ట్యూషన్ పోయి చదువుకుంటే మీరు రోజంతా 8 గంటలు స్కూల్‌కి వెళ్ళి చదువుకుంటే 6 సబ్జెక్ట్ చదువుకుంటే పాస్ అవ్వడం కష్టము. నేను ఒక గంట సేపు చదువుకొని ఎట్లా పాస్ అవుతానని చెప్పి అనుకున్నాను. అనుకొని సరే ఎట్లైనా మనం పాస్ కావాలనేది ఒక లక్ష్యం ఉంది కదా అనుకున్నాను. అనుకొని ఏం చేశానంటే ట్యూషన్ వెళ్ళడం మొదలుపెట్టాను. రోజుకు ఒక గంట సేపు చదువుతున్నాను. 6-7 గంటల వరకు. ఫస్ట్ విడత 2 సబ్జెక్టులు తీసుకున్నాను. అంటే నాకు అంటే పై చదువులో పోవాలి, ఒక్కోసారి పాస్ కావాలనే లక్ష్యం లేదు. 10th క్లాస్ పాస్ కావాలనేది లక్ష్యం కాబట్టి ఫస్ట్ టైం 2 సబ్జెక్టులు తీసుకున్నాను. ఆ 2 సబ్జెక్టులన్నీ మంచిగా చదవడం మొదలుపెట్టాను. ఇంకా దాంట్లో కూడా ఏం చేశానంటే 2 సబ్జెక్టులు ఉన్నది. 2 సబ్జెక్టులు మొత్తం పూర్తి చదివితే 100 మార్కులు వస్తాయి కదా! మరి నాకు 100 మార్కులు అవసరం లేదు. నాకు 50 మార్కులు, 35 మార్కులు అయితే పాస్ అవుతది అని చెప్పేసి దాంట్లో ఒక సగం వరకు కటాఫ్ పెట్టుకున్నాను. ఆ బుక్‌లో సగం వరకు. సగాన్ని ఎట్లా అంటే ఇంకా ఆ సగంలో ఏదొచ్చినా అటెంప్ట్ చేయాలి. అంటే పక్కగా చేయాలి. అనుకొని ఒక్కొక్క టెక్స్ట్ బుక్‌లో సగం వరకు 50 మార్కులు టార్గెట్ చేసుకొని అందులో 35-50 మార్కుల లోపల అట్లా 3 సార్లు ప్రతిసారికి 2 సబ్జెక్టుల చొప్పున మొత్తం పాస్ అయ్యాను. 3 సార్లు పాస్ అయ్యాను. అయితే నా దృష్టిలో నేను పాసు. అయితే పరీక్ష రిజల్ట్ విషయంలో నేను ఫెయిలు. ఫస్ట్ సారి కట్టినప్పుడు ఫెయిల్ అయిపోయినా. రెండోసారి ఫెయిలు. అంటే నేను అనుకునేది ఏంటంటే నేను రాసిన సబ్జెక్టులు 2 పాస్ అయినా. అంటే నా వరకు నేను పాస్ అయినా. రెండోసారి కట్టినా 2 పాస్ అయినా. మూడోసారి కట్టినా పాస్ అయినా. వాళ్ళ దృష్టిలో పాస్ కాకపోయినా నా లక్ష్యం నెరవేరింది. నేను 3 సార్లకి అయినా. అంటే ఆ లక్ష్యాన్ని చిన్న చిన్నగా అంటే ఒక అంచెలంచెలుగా పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామంటాం. అదే మా అమ్మ చేసే ఆ మిషన్ పని చేసేటప్పుడు కూడా తను ఆసు పని చేసేటప్పుడు నేను ఆసు పని చేసినప్పుడు దాంట్లో నేను అర్థం చేసుకుందంటే 5 భాగాలుగా విభజించుకోవడం. ఆ 5 భాగాల్ని ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి చేయడం పోవడం వల్లనే నేను అట్లా సక్సెస్ అవ్వగలిగాను. అంటే ఏదైనా ఇంత పెద్ద వృక్షాలైనా ఒక గొడ్డలి పెట్టితోటి చిన్న చిన్న చిప్పలు ఒడవకుండా అంత పెద్ద వృక్షాన్ని కూడా కూలగొట్టినట్టు. దేనికైనా లక్ష్యం ముఖ్యము. ఆ లక్ష్యాన్ని ఎట్లా చేరాలనేది అంచెలుగా ఏరుతావా, ఒకసారి ఏరుతావా అనేది అంటే మన లక్ష్యం గట్టిగా దృఢంగా ఉండాలి. అది ఎట్లా ఉండాలంటే మనం పడుకున్నా, మేలుకున్నా అది మనకు ఎప్పుడు మనసులో మెదులుతుండాలి. మెదులుతున్నప్పుడు అది నెరవేరుతది. ప్రతిసారి కొత్త కొత్త ఐడియాస్ వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. దాంట్లోకెళ్ళి మనం ముందుకెళ్తుంటాం. అంటే చదువుల విషయంలో అయినా లేకపోతే దేంట్లో అయినా రాణించాలంటే దాని మీద పట్టుదల ఉండాలి. దాని మీద మనసు పెట్టాలి. నేను మనసు పెట్టినప్పుడు 10 రకాలుగా మనసు పెట్టేవాడిని కాదు.
ఒక దాన్ని చేసినప్పుడు దాని మీదనే 100% నా మనసు మొత్తం దాని మీద కేంద్రీకరించేది. అయితే మా సార్ చెప్పిన ఒక ఆయన, మనసుని ఏకాకృతం చేయాలి, పనులని డివైడ్ చేయాలి. మనసుని 100% ఒకటే దాని మీద పెడితే అది సక్సెస్ అవుతాం. పెద్దలు అంటారు కదా, అరే చిన్న పామునైనా పెద్ద కట్టెంచుకొని కొట్టరా అని. అంటే మనసుని ఒక దాని మీద మొత్తం దాని మీద పెడితే బాగా సున్నితం అంటే ఈజీగా అవుతాం అది. అదే మనసుని డివైడ్ చేసి 10 రకాలు పెట్టి దీనికోసం కొంచెం సేపు కేటాయించినట్టయితే అది కొంచెం అవ్వడం అంటే అంత అనుకూలించకపోవచ్చు. కానీ నేను మాత్రం అలా చేయడానికి సక్సెస్ కావడానికి ప్రతిసారి అంటే 3 వరుసలు మిషన్ చేంజ్ చేసినప్పుడు కూడా ఆ పద్ధతిని ఎందుకు రాదనుకుని ముందుకెళ్ళాను. అది సాధించుకోగలిగాను. అంటే చాలా మంది పిల్లలు కూడా ఈ మధ్యన నాకు ఒక 3 పిల్లలు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీ ఇన్స్పిరేషన్ తీసుకొని మా అమ్మ కోసం నేను ఒక ఇన్నోవేషన్ చేశాను. ముగ్గురు అబ్బాయిలు ఇన్నోవేషన్ చేశానని నాకు చూపించి, వాళ్ళు ఫస్ట్ పరిచయం లేదు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకొని వారు కాల్ చేస్తే మాట్లాడాము. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎవరికైనా కొన్ని పద్ధతులు తెలిస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది, మార్గం ఈజీగా అవుతుంది. అలా సక్సెస్ కావడానికి నా తరపున నేను అనుకుంటాను అనమాట. ఆ భాగాలు వేసుకుని ఆ భాగాన్ని పక్కా చేయడమే నేను సక్సెస్ దారి అనుకుంటాను. నిజంగా ఒక చిన్న సామాన్యుడిని ఇంత పెద్దగా నాకు ఇంత గౌరవం దొరుకుతుంది అనుకోలేదు. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా నాకు ఒక ₹1 కోటి ఆర్థిక గ్రాంట్ ఇచ్చి ఈ ఇన్నోవేషన్ అంటే సెంటర్ ఏర్పాటు చేసుకొని ఇంకా గొప్ప ఇన్నోవేషన్ చేయాలి. ఈ తోటి పక్కన ఉన్న వారి సమస్యలన్నీ కూడా వాటిని నువ్వు సేకరించి వాళ్ళు పరిష్కరించేటట్టుగా ఇన్నోవేషన్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా కేటీఆర్ గారు కూడా నన్ను అభినందించి ₹1 కోటి గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ నడుస్తుంది. నడిచిన తర్వాత ఇంకా చాలా ఇన్నోవేషన్లు చేయాలనేది నా ఆలోచన ఉంది. అలాంటి సౌకర్యాలు ఉంటే తొందరగా చేయగలుగుతాం. ఇలా మీ అందరితోటి నా అనుభవాన్ని, నా జీవిత చరిత్రని షేర్ చేసుకునే అవకాశం కలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం మల్లేష్ గారు, చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇన్నిసార్లు మాట్లాడినా అలా లీనమైపోతున్నాము, అలా వింటున్నాము. మీరు మారలేదు. ఎంత ఎదిగితే అంత ఒదగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నా సరే అదే రకంగా ఉన్నారు. అప్పుడు ఎలా నాకు పరిచయం, ఇప్పుడు అలాగే ఉన్నారు. చాలా ఆనందం అండి. రాజశేఖర్ గారు, మీరు లైన్ లో ఉండండి. మీరు కొన్ని ప్రశ్నలకు దయచేసి జవాబు. రాజశేఖర్ గారు దయచేసి పైన చూడకండి సార్, పైన చూడండి. చాలా చెప్పాను, కిందికి దిగండి, కొద్దిగా కిందికి సార్. మారండి. Okay, so friends, now Raj Gupta garu will ask you the question. Raj Gupta, please go ahead. Raj Gupta. Yes, Mr. Raj Gupta, I unmuted, but you muted. Okay. Raj Gupta, yeah, please. Sir, good morning Andy. First of all, Gampa sir, thank you so much for the great session, arranging this. Actually, మీ వీడియోస్ చాలా చూస్తుంటాను సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని లైవ్ లో చూశాను. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. And sir, Rajshekar sir, you are a co-host. Thank you so much for this program. Sir, Mallesham sir, you are so much inspirational to me. ఎందుకంటే సార్, యాక్చువల్గా మీ గురించి నిజంగా నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ ఇదే మే జూన్ లో నేను ఇండియాకి వచ్చినప్పుడు నేను మీ మూవీ చూశాను సార్, మల్లేశం మూవీ. యాక్చువల్లీ నేను ఆగస్ట్ లో బయటకు వచ్చాను ఫర్ ఎంబీఏ పర్పస్ ఫ్రాన్స్ కి. యాక్చువల్లీ నాకు 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను ఎంబీఏ తర్వాత జాబ్ అనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు సార్. ఇంకా ఆపేద్దాము, ఏదైనా సొంతంగా చేద్దామని. సో ఎంబీఏకి వచ్చాను. ఇప్పుడు నా ఎంబీఏ అయిపోయింది, నేను ఇండియాలో లేనండి. నేను ఇప్పుడు కొత్త స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, నాకు ప్లానింగ్ ఉంది. బట్ ఫార్చునేట్లీ నేను అనుకోకుండా మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ లైవ్ లో చూశాను. లాస్ట్ ఇయర్ ఈ మూవీలో చూశాను. అంటే మూవీ ద్వారా మీరు పరిచయం అయ్యారు. ఎగ్జాక్ట్లీ మళ్ళీ 1 year. అంటే నేను అనుకుంటున్నాను మేబీ అది వాట్ ఏ కోఇన్సిడెన్స్. అంటే నాకు మేబీ అది మరి భగవంతుడు గంపాసార్ రూపంలో వచ్చి ఇలా మిమ్మల్ని పరిచయం చేయించి ఐ కెన్ బూస్టెడ్ మీ. ఐ హావ్ సమ్ ప్లాన్స్, అది చేస్తున్నాను. అది నాకు రియలీ చాలా బూస్ట్. ఇట్స్ అది ఐ కెనాట్ వర్డ్స్ లో లేవు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ స్టోరీ విని. అండ్ ఇట్స్ రైట్ అండి. గిరిధర్ గారు, ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్. సార్ నమస్కారం సార్. సార్ నేను మా స్టూడెంట్స్ అందరికీ చెప్తుంటాను సార్. సార్ మీ టెడెక్స్ హైదరాబాద్ ఇంటర్వ్యూ చూశాను సార్, చాలా అద్భుతంగా ఉంది. చాలా సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడున్న జనరేషన్ లో స్టార్ట్అప్స్ కి మీరు ఇచ్చే సజెషన్ సార్,
అండ్ ఈ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ నాగరికాని సబ్జెక్ట్ నేను 2 times చెప్పాను సార్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ ఇది. చాలా సంతోషం సార్. మీ స్టార్టప్స్ కి మీ సజెషన్ కావాలి సార్. సార్ వినిపిస్తుందా? మల్లేశం గారు హలో సార్ సజెషన్ అడుగుతున్నారు. స్టార్టప్ కి మీకు ఒక చిన్న సజెషన్ సార్. ఇప్పుడున్న జనరేషన్ కి ఇన్నోవేషన్. హలో మల్లేశం గారు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి సార్. ఒక నిమిషం సార్. ఓకే మాట్లాడండి గిరిధర్ గారు, ఫాస్ట్ మాట్లాడకండి, మెల్లగా మాట్లాడండి, ఓన్లీ క్వశ్చన్ అడగండి, వేరే చెప్పకండి. సార్ స్టార్ట్అప్ కి మీరు ఇచ్చే సజెషన్ అంతే, అలా ఉండాలి. డిస్కస్ స్పెసిఫిక్ ఉండాలి. కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అన్నారు సార్. కొత్తగా అయినా ఇంతకుముందు చేస్తున్న వారికైనా ఎవరికైనా మనం చేయాలన్న దాని మీద దాన్ని బాగా ఇష్టపడాలి సార్. దాన్ని ప్రేమించాలి. మనం ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని బాగా ఇష్టపడాలి, ప్రేమించాలి. అప్పుడు 100% సక్సెస్ అవుతాం. ఏదో ఫార్మాలిటీగా ఏదో స్టార్ట్ చేశాను అంటే కాదు. అది మనం మనస్ఫూర్తిగా ఏ పని చేసినా 100% సక్సెస్ అవుతాం సార్. అది ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సో గిరి గారు, దెన్ నికేతన్ గారు అడగండి. నికేతన్ గారు మాట్లాడండి. మాకు ఏమి అర్థం కావట్లేదండి మీరు మాట్లాడేది. సార్ నికేతన్ గారు, అయితే ఆయన దగ్గర సిగ్నల్ చాలా వీక్ ఉన్నాయి, మనం ఏం చేయలేం సార్. ఓకే, మాట్లాడండి. మల్లేశం గారు, రామచంద్ర గారు. మల్లేశం గారు, మీరు ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నారు. ఆగండి, రామచంద్ర గారు వచ్చారు. రామచంద్ర గారు. ఓకే సార్. మల్లేశం గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ యూఆర్ గ్రేట్ సార్. గంపనాగేశ్వరరావు గారు ధన్యవాదాలు. మల్లేశం గారు, మీ యొక్క చాలా బుక్స్ చదువుతాం కానీ మీ యొక్క లైఫ్ హిస్టరీ మేము చదివితే కొన్ని వేల పుస్తకాలు చదివిన నాలెడ్జ్ సార్. అది మాత్రం రియల్లీ. ఎందుకంటే మేమేమో పుస్తకాలు చదువుతాం, ఆ పుస్తకాల వల్ల మాకేం జరుగుతుందంటే ఇలాగా అనిపిస్తుంది. మీరు ప్రాక్టికల్ గా చూపించారు. యూఆర్ గిఫ్టెడ్ టు ద ఎంటైర్ యూత్ సార్. నాగేశ్వరరావు గారు మాకు పైప్ లైన్, మీరు దాంట్లో వచ్చి జ్ఞానధార. నేను మిమ్మల్ని అడగాలనుకుంది ఏంటంటే, నెక్స్ట్ మీ యొక్క ఇమ్మీడియట్ గా మీకు వచ్చే కొత్త ఇన్వెన్షన్స్ ఎలా ప్లాన్ చేస్తారా సార్? ఎట్లా ఉంది నెక్స్ట్ ఏంటి మీ ప్లానింగ్స్? సార్ అదే చేస్తున్నాం సార్. ఇంకా 2-3 ఇన్నోవేషన్స్ ఉన్నాయి, అది జరుగుతున్నాయి. అంటే మాకు ఎంతసేపు ఆ ఇన్నోవేషన్ల మీద ఎక్కడైతే ఏదైనా పని చేస్తే అక్కడ సమస్య అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, దాన్ని ఎట్లా తగ్గించాలనే దాని మీదే ఆలోచన ఉంటుంటుంది ఎప్పుడు. ప్రతిదీ చూసినప్పుడల్లా దీనికి ఎందుకు మెకానిజం చేయొద్దు, సమస్యని సాల్వ్ చేయొద్దు అనిపిస్తుంటుంది ఎప్పుడు. జరుగుతున్నాయి సార్. ఏదైనా ఒకటి మీకు ప్రతిదీ మీకు సమస్య పట్టుకుంటే సాల్వ్ చేయాలి, అంతే అట్లా అనిపిస్తుంది. అంటే నేను అనేది, మీరు అది ఈ ఆశ ఉంది కదా, అంటే ఐ మీన్ వీవింగ్ సెక్షన్ అయినా బయట కూడా చూస్తున్నారా అని. సరే, అంటే ఇప్పటిదాకా వీవింగ్ చూశాను, ఇప్పుడు కొంచెం అగ్రికల్చర్ గా మనసు పెడుతున్నాను. రైట్ సార్. రియల్ నీడ్ ఉంది సార్ అక్కడ. చాలా ఉన్నాయి. అది ఇంకా ఒక దేశము అంటే బాగుపడాలంటే నాకు అనిపిస్తుంది అంటే అగ్రికల్చర్ ఎప్పుడైతే ఎంత అవుట్పుట్ వస్తుందో అప్పుడు ఆ దేశం బాగుపడుతుంది. అవునండి. అది ఫ్రీగా వచ్చే మన ఇన్పుట్ సంపద, అలాంటి దాన్ని మనం బయట తీయాలంటే బాగా మెకానిజంగా ఉపయోగించి, అంటే మనుషులు మ్యాన్ పవర్ తక్కువ పెట్టి ఆ మిషనరీ పవర్ ఎక్కువ పెట్టి ఉత్పత్తులు బాగా పెంచితే దేశం అభివృద్ధి అవుతుంది సార్. అంటే అగ్రికల్చర్ మీద కొంచెం నా సైట్ మారుతుంది. సార్, ఇప్పుడు మీరు ఎలా చెప్పారు అందరూ కూడా చేస్తారు, అంతా కూడా. మా చీరాలు సార్, నిజంగా మా చీరాల వాళ్ళందరూ కూడా మీకు కాలం ముక్కుతారు అనమాట. చీరాలు మీకు ఐడియా ఉండి బహుశా. అవును సార్, ఉన్నది. ఓకే రామచంద్ర గారు, థ్యాంక్స్. మల్లేశం గారు, ఇన్నోవేషన్ గురించి ఇప్పుడే రామచంద్ర గారు అడిగారు కదా. ఇప్పుడు ఈ జూమ్ యాప్ వచ్చిన తర్వాత నేను రోజు జూమ్ లో రమ్మనగానే
500 మంది నాకు మెసేజ్ పెట్టారు సార్, డోంట్ యూజ్ జూమ్, ఇండియా యాప్స్ అని అంటారు. ఇండియా యాప్ ఎవరు దారియాడు. ఇది ఇబ్బంది అండి. తర్వాత అది వాళ్ళు దేంట్లో పెడతారండి? వాట్సాప్ లో పెడతారు. దేంట్లో పెడతారండి? పెడతారు. అవి ఏంటి అండి? ఇండియన్ కావండి. ప్రపంచంలో ఉన్న దృష్టి తీసుకోవాలి, దాన్ని విమర్శిస్తా ఉంటారు. అయినా సరే ముందుకెళ్తా ఉంటారు. నికేతన్ గారు క్లియర్ గా మాట్లాడుతుంటే మాట్లాడండి సార్, క్లియర్ గా మాట్లాడండి. సిగ్నల్ స్పీక్ ఉన్నాయి, మాట్లాడండి. ప్లీజ్ స్పీక్ ఆన్. నికేతన్. ఓకే, ఆపన్న పాలు నేతన్న పాలైతే ఆపన్న అర్థమైన ఆశయంత్రం ఆవిష్కర్త చింతగంటి మల్లేశం గారికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఈ స్థలానికి ఎంతో ఆదర్శదాయకం ఉంది. మీరు పద్మశ్రీ అవార్డు అనుకున్నప్పుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? ఓకే, వెరీ గుడ్. సార్ పద్మశ్రీ అది వస్తుందని నాకు తెలియదు. ఆ టీవీలో చూసి మా మిత్రులు కొంతమంది వ్యూవర్స్ చెప్పారు. చెప్పినప్పుడు అసలు ఆ కాలు భూమి మీద నిలవలేదు. అది నాకేనా అంటే మనం ఫస్ట్ ఆ ప్రయత్నం చేసి అప్లికేషన్ చేసి ప్రయత్నం చేస్తేనేమో వాళ్ళకి ఏదో ఒక ఉంటుంది. అది లేకుండా సడన్ గా రావడం అనేది అది నిజంగా అప్పటికప్పుడు నేను అది జీర్ణించుకోలేనంత పరిస్థితి. అది చాలా ఆనందం వేసింది సార్. అది అంటే అందరూ పద్మశ్రీ అంటే ఇట్లా చూసాము, అబ్బా అలాంటి గొప్ప అవార్డు ఉంటాయా అనిపించేది. కానీ అదే నాకు వచ్చిందన్నప్పుడు ఇంకా నా ఆనందం ఎన్ని రేట్లు ఎక్కువ ఉంటుంది. ఒకసారి చాలా సంతోషం అనిపిస్తుంది అండి. మా ఫ్యామిలీ అందరూ కూడా అంటే ఇప్పటి వరకు మనకు చరిత్రలో పద్మశ్రీ లిస్ట్ చూస్తే ఎవరికి సామాన్యులకు వచ్చిన పాపన లేదన్నమాట. అది మనకు వస్తాను కూడా ఏ కళ కూడా అనుకోలేదు కూడా మనం. అలాంటి అవకాశం మనకు వచ్చిందంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉందండి. తర్వాత ఇటువంటి వాళ్ళని గుర్తిస్తాం సార్. వనజీవి రామయ్య గారు కానీ మోస్ట్ డిజర్వింగ్, రికమెండెడ్ కాగా మోస్ట్ డిజర్వింగ్. మేము కూడా చాలా ఆనందం పడుతున్నాం అండి. సో యూ కెన్ ఆస్క్. రాజశేఖర్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి మల్లేశం గారు. మీ కథ విన్నప్పుడల్లా మాకు తెలియని అనుభూతి కలుగుతుంది. మీరు ఒక 6 నెలల కింద పరిచయం దగ్గర అయ్యాం మనం. తర్వాత కిడ్స్ ఉమెన్స్ కాలేజీలో కూడా మీ ప్రసంగం ద్వారా చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మీలాగా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా వాళ్ళందరూ తరచూ టచ్ లో ఉన్నారు మాకు. అయితే మీ ద్వారా 3 అంశాలు. ఒకటి, యూత్ కి పుస్తక పఠనం అనేది. రెండోది, మార్కులు కాదు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనే అంశము. మూడోది, ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి అనే 3 అంశాలు చక్కగా వివరించారు. ఏ మనిషి ఎవరు చెప్పినా అది మారరు. కానీ ఈ 3 అంశాల గురించి మీ యొక్క విజ్ఞానం, జ్ఞానం యువతకు చాలా ట్రాన్స్ఫర్మేషన్ కి ఉపయోగపడుతుంది సార్. అది మీ జీవితంలో మీ ఇంకా ఈ 3 అంశాల గురించి, పుస్తక పఠనం గురించి కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఇంకా వాళ్ళు గట్టిగా దృఢంగా ఉండాలి అనే అంశాల గురించి మీరు సంక్షిప్తంగా. సార్ ఇంకోటి ఏంటంటే ఏదైనా అంటే ఒక సక్సెస్ అనేది అంత అల్కగా దొరకదు సార్. అది ఈజీగా దొరకదు. కానీ ప్రయత్నం విడవకుండా ఏ సక్సెస్ అయినా కూడా అంత ఈజీగా దొరకదు. మనం ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేయాలి. మామూలుగా కాదు, మనస్ఫూర్తిగా గట్టి ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. అంటే ఎవరైనా సక్సెస్ వాళ్ళ చరిత్రలో ఎవరు చదివినా కూడా అంత అల్కగా బయటకు వచ్చినట్టు కాదు. అది ఎన్నో వడపోతలు చేయగా లాస్ట్కు మిగిలిన ఆ ద్రవం అది. అలా అంటే మనిషికి అంటే ఎవరికైతే సాధించాలి, సక్సెస్ కావాలనుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పట్టుదల అయ్యేంత వరకు అట్నే ఉండాలి. చాలా మందికి మధ్యన బాగానే లాక్కొస్తారు. కొంచెం అక్కడికి రాగానే ఇక ఆయన పరిస్థితుల్లో ప్రభావం, లేకపోతే ఆయన అలసిపోతాడో ఏదో సంథింగ్ జరిగి అక్కడితో ఆపేసి డైవర్ట్ అవుతాడు అనమాట. ఆ డైవర్ట్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు చేసినంత ఇంకా వృధా అయిపోతుంది. మళ్ళీ ప్రయత్నం చేయడం ఇంకా అదే ఫస్ట్దే అయ్యేంత వరకు కొట్లాడితే ఇక ఆయన జీవితంలో ఏదైనా ఇదే. ఎందుకంటే ఎంతో ఎత్తు ఎక్కడం అనమాట. ఒక సక్సెస్ అంటే అంత హైట్ ఎక్కడం. దాన్ని నిలబెట్టుకుంటే ఇక అన్ని చిన్న ఉంటాయి సమస్యలు. ఇంకోటి మనం చేస్తున్నప్పుడు మన ఒక దారిలో మన లక్ష్యం దారిలో మనం పోతున్నప్పుడు
అంటే అంటే ఏ సక్సెస్ అనేది కూడా ఎదురీత లాంటిది. ప్రవాహంతో ఎటు వస్తుంటది, మనం అటు పోతుంటాం. అయితే దాన్ని ఏ రకంగా మనం నిలదొక్కుని అంచెలంచెల చిన్న చిన్న ఒక ఇంచో, హాఫ్ ఇంచ్ జరుపుకుంటూ పోతే పోగలుగుతాం. ఒకేసారి పాదం లేపితే కొట్టుకుపోతాం. అయితే చాలా మంది మనని ఫస్ట్ వ్యతిరేకిస్తుంటారు. ఏ మనిషికైనా మాటలే బలం, మాటలే బలహీనత. నువ్వు చేస్తావురా, నీకేం కాదురా అని ఒక్క మాట ఎవరైనా ప్రశంసిస్తే మనలో అమితమైన శక్తి పెరుగుతుంది. నువ్వేం చేస్తావు లేరు, నీ నుంచి కాదు లేరు అంటే ఇంకా మానసికంగా దెబ్బని చేయలేకపోతాడు. అయితే నేను అనేది ఏంటంటే, మనకి ఏదైతే మన లక్ష్యం ఉన్నదో, మన లక్ష్యం దిక్కు చేరాలన్నప్పుడు ఈ మాటలు ఏది మన దృష్టిలో పడకుండా చూసుకోవాలి. వాటికి ఏ మాత్రం 1% కూడా మనం విలువనియొద్దు. దాని గురించి ఆలోచించొద్దు. అప్పుడు మనం ముందు పోతాం. వాళ్ళు అన్న మాటలు కనుక మనం ఆలోచించుకుంటూ పోతే దీనికోసం ఆలోచిస్తుంటాం. ఇంకా దానికోసం మన లక్ష్యం గురించి ఆలోచించం. మన లక్ష్యం అక్కడే ఆగిపోతుంది. అది అక్కడే ఉండిపోతుంది. మనం వీళ్ళు ఇక్కడే ఉండిపోతాం. ఆ మాటల్ని మనం పట్టించుకోకపోతే ముందు పోతాం. నన్ను అన్నప్పుడు చాలా మంది అన్నారు. చాలా రకాలుగా మాటలు. బాధపడి పోతుంటే కూడా ఇంకా వీడు పోతుంటే చూడరా రా 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 కదా అని పిలుచుకొచ్చి చూపించేవాళ్ళు. ఇళ్ళకెళ్ళి పిలుచుకొచ్చి చూపించేటోళ్ళు. అంటే అంత మూర్ఖంగా చూశారన్నమాట. వాళ్ళు ఎట్లా చూపించుకొని నన్ను చూపిస్తలేరు అనుకొని పోయినా, నన్ను అంటలేరు అనుకుని పోయినా, కాబట్టి ఆడికి చేరుకోగలిగిన. నేను అనుకుంటానమాట, నేను వాళ్ళ మాటలు పట్టించుకుంటే మాత్రం నేను ఇక్కడ ఉండేటోడిని. వాళ్ళ మాటలు వదిలిపెట్టిన ఏ మాత్రం ఒక్క % కూడా పట్టించుకోలేదు కాబట్టి నేను ముందు పోయి అనిపిస్తానమాట. అంటే ఎవరైనా సక్సెస్ కావాలన్నప్పుడు ఇవన్నీ ఎదురైతే ఫస్ట్ కొద్దిసేపు ఓపిక పడతారు. చూద్దాం తర్వాత వాడు ఏం చేస్తాడు అంటే. తర్వాత చూస్తారు. ఇక అటెంక మొదలు పెడతారు. ఇక వాడిని గుంజుడు. ఇక నువ్వు ఎక్కడ పోతావు బాబు, మేము అంతా ఏంటంటే నువ్వు కాడిపోతావు బాబు అంటారు, వాడిని గుంజేస్తాడు. అందుకే వీళ్ళ మాటలు పట్టించుకోకపోతే మన ప్రయాణం సుఖవంతం అవుతుంది, చేరుకుంటాం. ఇక్కడ మేము ప్రతిరోజు ఎక్సలెంట్ సార్. ప్రతిరోజు అనుభవిస్తున్నాం ఇదే ఇక్కడ. అంతే ఉంటుంది సార్, అంతే ఉంటుంది. నిజంగా ఒకటి అనిపిస్తుంది. అంటే వాళ్ళ మాటలు కూడా మనకు శక్తి ఏమనిపిస్తుంది అంటే, కొంచెం పట్టించుకోకపోతే వీడు ఇట్లా అన్నాడు కదా, నేను చేసి చూపిస్తా అనే మనలో కసి కూడా పెరుగుతుంది. ఒక రకమైన కసి కూడా పెరుగుతుంది. ఎక్కువ అండి ఇక్కడ. రైట్, నల్లి గారు మాట్లాడండి. మల్లేశం సార్, నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు సాయి నిఖిల్ సార్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా ఏజ్ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సలహా చెప్పండి సార్. అల్లరి చేయాలి, చదువుకోవాలి. అంటే నేను చెప్తేందంటే, ఎవరికైనా ప్రతి మనిషికి అంటే చిన్నపిల్లలను అంటే కొంచెం అంటే మీకు ఆలోచించే శక్తి అంటే మీరు మాట్లాడుతున్నారు అంటే ఏదో ఒకటి మీలో ఉంటుంది. అయితే ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. అదే నేనేం చెప్తానంటే, ఎవరు అంటే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలో అనేది మీకు ఒక నిర్ధారించుకుంటే దానికోసమే బాగా ప్రయత్నం చేయండి. సులువుగా మీరు ఎక్కగలుగుతారు, మీరు అనుకున్నగా చేరుకోగలుగుతారు. తర్వాత 10th పోయినా చూసుకుందాం, ఇంటర్ పోయినా చూసుకుందాం, డిగ్రీ పోయినా చూసుకుందాం, ఇక్కడ పోయినా చూసుకుందాం అంటే ఎక్కడ పోలేరు, ఎక్కడో దగ్గర ఆగిపోతారు. అంటే ఏ ప్రయాణానికైనా ఒకటి ఉంటుంది కదా, మనం అనుకుంటాం ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవాలి, లేకపోతే విశాఖపట్నం పోవాలనుకుంటాం. అంటే పోయినాక ఎక్కడ పోవాలి, విశాఖపట్నం పోయిన తర్వాత చూసుకుందామంటే అది గలత అయిపోతాం. మన అడ్రస్ కనుక మన ప్రయాణం వేస్ట్ అయిపోతుంది. అక్కడ పోయిన తర్వాత నా గ్రీన్ పార్క్ హోటల్ పోవాలి అని ఇక్కడే నిర్ధారించుకుంటే కరెక్ట్గా ఆడ ఎయిర్పోర్ట్ దిగుతాము, అక్కడ నుంచి ఆడిపోతాం, అంటే ఆడిపోతాం, అక్కడ చేరుకుంటాం. అంటే కరెక్ట్ ఒక లక్ష్యం ఉండాలి. దానికోసమే బాగా తెలుసుకుంటుంటే మనది ఈజీగా అయితే ఉంటాం. ఆడికి పోయినాక చూసుకుందామంటే అంటే సక్సెస్ కాలేము, ఏం దొరకదు, మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ అనుకుని బయలుదేరితే అక్కడ కరెక్ట్ ఆ పాయింట్కి చేరుకుంటాం. అంటే ఇప్పుడు అనుకోవాలి, మీరు ఏదైతే కావాలనుకుంటారో, ఏదైతే చేయాలనుకుంటారో, ఏదైతే సాధించాలనుకుంటారో అది ఇప్పుడే అనుకుంటే దానికోసం ప్రయత్నం చేస్తే మీరు పోయే బాట చాలా సులువు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చేసారు మీరు. అది మీ మొత్తము స్పీచ్ ఉంటే సరిపోతుంది, దట్స్ ఇట్. ఇంకా మొత్తము అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు కూడా. మీరు ఏ రకంగా అయితే జీవితంలో నవ్వుల పాలయ్యారో, విమర్శించారో, అవమానపడ్డారో మేము ప్రతిరోజు మేము చూస్తూనే ఉన్నాం. పని లేదా అని అక్కడ రాజశేఖర్ గారిని, ఇక్కడ నాకు మీరు బాగానే ఆగం చేస్తున్నారు. మల్లేశం గారు చాలా చాలా ధన్యవాదాలండి. రాజశేఖర్ గారు ధన్యవాదాలు సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేశం గారు. మిమ్మల్ని పిలవగానే మీరు మాకు అందుబాటులో ఉండి అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చినందుకు, అందరినీ కూడా శక్తి నింపినందుకు, పరిశీలన శక్తిని పెంపొందించేటట్టుగా, పుస్తక పఠనాన్ని పెంపొందించేటట్టుగా, ఇంగ్లీష్ నేర్చుకునేటట్టుగా, కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకునేటట్టుగా మీరు చేసినటువంటి మార్గనిర్దేశం ఖచ్చితంగా ఆచరణీయం, అద్భుతం, అమూల్యమైనది. కాబట్టి మీ సెషన్కి వచ్చినందుకు మా అందరి పక్షాన, ఇంపాక్ట్ పక్షాన, విజయబాబు పక్షాన, అవోపా పక్షాన, అందరి పక్షాన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కూడా విజయబాబు కోదాడ అనే పేజ్ ఉంటుందండి, ఫేస్బుక్ పేజ్, అందరూ లైక్ చేయండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంపాక్ట్లు వచ్చేసి ఎక్కడ వస్తాయి, అక్కడే చేసిన ఇంపాక్ట్లు వస్తాయి. అందరూ కూడా చేసే పని ఒకటే కాబట్టి మనకు పాజిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉంటాము. సో ఆ పేజ్ లైక్ చేసి దాన్ని మోటివేట్ చేయాల్సిందిగా అందరూ కూడా ఇంపాక్ట్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మిత్రులారా, ఇది ఈ రకంగా ఉంటుంది. మళ్ళీ మీకు ఎప్పుడో మా యొక్క అలర్ట్స్ కావాలంటే, ఎప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉండాలంటే, ఎందుకంటే లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ప్లేస్ లో వర్కింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మేము కొంచెం తగ్గిస్తాము. మరి మీకు ఏమైనా కావాలంటే 9581000026 నంబర్కు మీరు వాట్సాప్ నుంచి మాకు మెసేజ్ పెడితే మీకు ఒక 10 నిమిషాల ముందు అలర్ట్ వస్తుందండి. 1 అవర్ ముందు అలర్ట్ వస్తుంది. ఇది ఎవరు వస్తారు, మాట్లాడుతారు, గమనిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మల్లేశం గారు, చాలా చాలా ధన్యవాదాలు, చాలా చాలా అభినందనలు మీకు. మీరు ఇంత అద్భుతంగా, ఇంత సింపుల్ గా, ఎంత గొప్ప ఆనందంగా అందరితో పంచుకుంటున్నా అంటే మా తరఫున కూడా ధన్యవాదాలు చేస్తూ, అవోపా హైదరాబాద్ వాళ్ళు ఏం చేస్తున్నారు విజయబాబు సహకారంతో. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీఆర్ క్లోజింగ్ ది సెషన్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, నమస్తే సార్ అందరికి. ధన్యవాదాలు మల్లేష్ అన్న. ధన్యవాదాలు. ఓకే. వీఆర్ క్లోజింగ్ సార్.